Good morning, everyone. Welcome to Guru Brahma classes for JEE and NEET. Today, in this session, I am going to teach you how to solve a JEE main PYQ on the topic balancing redox reactions. Today's topic is balancing redox reactions. Let us start the session. So here is the question asked in 2013. Okay. What is the question? Question is given in this way. Consider the following reaction. So this is a redox reaction. Redox reaction. You need to balance and find the coefficients. So what is this x? X you have to find. What is this y you have to find? What is this z you have to find? That is what asked in the question. Okay. What you have to find? X, y and z. Permanganate, when it is reacted with oxalate in acidic medium, Mn+2, carbon dioxide and water are formed. Okay. So this is the reaction in which permanganate is undergoing reduction and oxalate is undergoing oxidation. Right? So let us see what is the oxidation state of manganese in MnO4 minus. MnO4 minus is given. What is the oxidation state of manganese? Let us consider the oxidation state of manganese is X. X plus 4 into, what is the oxidation state of oxygen? This is oxide. So in oxides, the oxidation state of oxygen will be -2. The sum of the oxidation states of all the elements is equal to its charge, -1. ఎంత ఉంది దీనికి ఛార్జ్ ఎంత ఇచ్చాడు? -1 ఇచ్చాడు. ఓకే. సో కాబట్టి ఏమవుతుంది? x -8 is equal to -1, x is equal to +7. So what is the oxidation state of manganese here? The oxidation state of manganese is +7. Here the oxidation state of manganese is +2. ప్రోడక్ట్ కిందకి మారినప్పుడు మ్యాంగనీస్ ఆక్సిడేషన్ స్టేట్ తగ్గిందా పెరిగిందా? తగ్గింది. కాబట్టి ఏమైంది? పర్మాంగనేట్ ఈస్ రెడ్యూస్డ్. మ్యాంగనీస్ యొక్క ఆక్సిడేషన్ స్టేట్ తగ్గిపోయింది. రైట్? సో వాట్ ఈస్ దిస్? దిస్ ఈస్ పర్మాంగనేట్ అయాన్. పర్మాంగనేట్ అయాన్. ఇంకొకటి చూద్దాము. C2O4 -2, C2O4 2-. దీని పేరేంటి? ఆక్సలేట్ అయాన్. ఏంటి? ఆక్సలేట్ అయాన్. సో కార్బన్ యొక్క ఆక్సిడేషన్ స్టేట్ చూద్దాం. 2 కార్బన్స్ ఉన్నాయి కాబట్టి 2 into x అని రాసుకుందాము. ఆక్సిడేషన్ స్టేట్ ఆఫ్ కార్బన్ ఈస్ టేకెన్ యాజ్ x ప్లస్ 4 into ఆక్సిడేషన్ స్టేట్ ఆఫ్ ఆక్సిజన్ ఈస్ టేకెన్ యాజ్ -2. ఎందుకంటే ఆక్సైడ్స్ లో ఉంది కాబట్టి ఆక్సిజన్ లా ఉంది, ఆక్సైడ్ లాగా ఉంది. సో కాబట్టి -2 ఆక్సిడేషన్ స్టేట్. దీనికి ఓవరాల్ గా -2 చార్జ్ ఉంది కాబట్టి ద సమ్ ఆఫ్ ది ఆక్సిడేషన్ స్టేట్స్ ఆఫ్ ఆల్ ది ఎలిమెంట్స్ ఇన్ ఏ చార్జ్డ్ స్పీసీస్ ఈజ్ ఈక్వల్ టు ఇట్స్ చార్జ్. ఏమవుతుంది? ఇట్స్ చార్జ్. సో కాబట్టి 2x - 8 ఈజ్ ఈక్వల్ టు -2, 2x ఈజ్ ఈక్వల్ టు +6, x ఈజ్ ఈక్వల్ టు +3. అంటే ఒక్కొక్క కార్బన్ మీద ఎంత ఉందట? +3 ఆక్సిడేషన్ స్టేట్ ఉంది. ఎంత ఉంది? +3 ఆక్సిడేషన్ స్టేట్. రైట్ సైడ్కి వద్దాము. కార్బన్ డైఆక్సైడ్ ఏమిచ్చాడు? కార్బన్ డైఆక్సైడ్. సో CO2లో కార్బన్ ఆక్సిడేషన్ స్టేట్ ఎంత? సో x అనుకుందాం. అది 2 ఆక్సిజన్స్ ఉన్నాయి. కార్బన్ డైఆక్సైడ్ అంటున్నాం, ఆక్సైడ్ కాబట్టి -2. న్యూట్రల్ మాలిక్యూల్ కాబట్టి సమ్ ఆఫ్ ది ఆక్సిడేషన్ స్టేట్స్ ఆఫ్ ఆల్ ది ఎలిమెంట్స్ ఈస్ ఇన్ ఏ న్యూట్రల్ మాలిక్యూల్ ఈజ్ ఈక్వల్ టు 0. సో x ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? +4. సో కాబట్టి ఇక్కడ ఆక్సిడేషన్ స్టేట్ ఆఫ్ కార్బన్ ఈజ్ ఈక్వల్ టు +4. ఓకేనా? సో ఇప్పుడు చూడండి, ఇదేమో ఆక్సిడైజ్ అయింది, ఇదేమో రెడ్యూస్ అయింది.
సో కాబట్టి మనము దీన్ని ఎలా రాస్తాము, రిడక్షన్ హాఫ్ ఆక్సిడేషన్ హాఫ్కి తీసుకుంటాం. ఫస్ట్ ఏంటి, రిడక్షన్ హాఫ్ తీసుకుందాం. ఏంటది, రిడక్షన్ హాఫ్. సో రిడక్షన్ హాఫ్. నెక్స్ట్ ఇక్కడ ఏం తీసుకుందాము, ఆక్సిడేషన్ హాఫ్ తీసుకుందాం. ఆక్సిడేషన్ హాఫ్ రియాక్షన్ గా తీసుకునేది రిడక్షన్ హాఫ్ రియాక్షన్, ఆక్సిడేషన్ హాఫ్ రియాక్షన్. ఎలా చేయాలి, ఎలా ప్రొసీడ్ అవ్వాలి అనేది మనం చూస్తున్నాం. సో రిడక్షన్ ఎవరు రెడ్యూస్ అయ్యారు, MnO4 మైనస్. సో కాబట్టి ఏం వస్తావు, MnO4 మైనస్ ఈస్ కన్వర్టెడ్ ఇంటూ Mn+2. ఇక్కడ ఆక్సిడేషన్ రాయండి, C2O4 2 మైనస్ ఈస్ కన్వర్టెడ్ ఇంటూ CO2. అవునా. ఫస్ట్ ఆక్సిజన్స్ హైడ్రోజన్స్ కాకుండా మిగతా ఎలిమెంట్స్ ఏమన్నా బ్యాలెన్స్ అవ్వాలంటే అది చేస్తాము. ఓకే, సో మ్యాంగనీస్ చూద్దాం. ఆక్సిజన్ హైడ్రోజన్ కాకుండా ఉన్నది ఎవరు, మ్యాంగనీస్. లెఫ్ట్ సైడ్ మ్యాంగనీస్ MnO4 మైనస్ ఎన్ని ఉన్నాయి, మ్యాంగనీస్ 1 ఆటమ్ ఉంది. రైట్ సైడ్ కూడా 1 ఆటమే ఉంది. సో మ్యాంగనీస్ బ్యాలెన్స్ అయిపోయింది. ఇక్కడ C2O4 మైనస్ లో కార్బన్లు 2 ఉన్నాయి. ఆక్సలేట్ లో ఎన్ని ఉన్నాయి, కార్బన్స్ 2 కార్బన్స్ ఉన్నాయి. రైట్ సైడ్ వచ్చేసరికి కార్బన్స్ ఒకటే ఉంది కాబట్టి యూ హ్యావ్ టు మల్టిప్లై దిస్ కార్బన్ డైఆక్సైడ్ విత్ 2. ఇప్పుడు కార్బన్స్ ని బ్యాలెన్స్ చేస్తున్నాం. సో లెఫ్ట్ సైడ్ ఎన్ని ఉన్నాయి, ఆక్సిడేషన్ హాఫ్ లో 2 కార్బన్స్ ఉన్నాయి, C2. రైట్ సైడ్ కూడా 2C. సరిపోయింది. సో ఫస్ట్ ఆ ప్రాసెస్ చేస్తాము, బ్యాలెన్సింగ్ ది ఆటమ్స్ అపార్ట్ ఫ్రమ్ ఆక్సిజన్ అండ్ హైడ్రోజన్. నెక్స్ట్ స్టెప్ లో బ్యాలెన్సింగ్ ఆక్సిజన్స్. ఓకే, సో ఇది ఎసిడిక్ మీడియమా, బేసిక్ మీడియమా చూడండి. ఇది ఏంటి, ఇక్కడ H+ ఇచ్చాడు కాబట్టి ఏంటిది, ఎసిడిక్ మీడియం. ఇన్ ఎసిడిక్ మీడియం ఆక్సిజన్స్ ఆర్ బ్యాలెన్స్డ్ విత్ వాటర్ మాలిక్యూల్స్. ఓకే, గుర్తుపెట్టుకోవాలి. ఇన్ ఎసిడిక్ మీడియం ఓకే, నంబర్ ఆఫ్ ఆక్సిజన్ atoms are balanced with the number of water molecules తో బ్యాలెన్స్ చేస్తాం. ఇప్పుడు ఇక్కడ చూద్దాం, MnO4 మైనస్ గివ్స్ రైజ్ టు Mn+2. లెఫ్ట్ సైడ్ ఏమో 4 ఆక్సిజన్ ఆటమ్స్ ఉన్నాయి, రైట్ సైడ్ ఆక్సిజన్ ఆటమ్స్ లేవు కదా. సో కాబట్టి ఏం రాస్తాం, MnO4 మైనస్ గివ్స్ రైజ్ టు Mn+2 ప్లస్. ఓకే, హౌ మెనీ ఆక్సిజన్ ఆటమ్స్ ఆర్ డెఫిషియంట్ ఆన్ రైట్ సైడ్, 4 ఆక్సిజన్. సో యూ హ్యావ్ టు యాడ్ 4 వాటర్ మాలిక్యూల్స్. వాట్ యు ఆర్ డూయింగ్, యు ఆర్ యాడింగ్ 4 వాటర్ మాలిక్యూల్స్. ఓకే, సో రైట్ సైడ్ చూద్దాం. రైట్ సైడ్ లో ఎన్ని ఆక్సిజన్ ఆటమ్స్ ఉన్నాయి, C2O4 మైనస్ 2 లో 4 ఆక్సిజన్ ఆటమ్స్ ఉన్నాయి. రైట్ సైడ్ కూడా 2 to 4 ఆక్సిజన్ ఆటమ్స్ ఉన్నాయి కదా. ఆక్సిజన్స్ ఆర్ బ్యాలెన్స్డ్. ఎలా ఉన్నాయి, ఆక్సిజన్స్ బ్యాలెన్స్ అయిపోయినాయి. రైట్, సో యాజ్ ఇట్ ఈస్ ఆ రియాక్షన్ రాసేద్దాం. C2O4 2 మైనస్ 4 ఆక్సిజన్ ఆటమ్స్ ఉన్నాయి, గివ్స్ రైజ్ టు 2CO2. ఓకే, now coming to hydrogens balanced. Okay, hydrogens in acidic medium number of hydrogen atoms are balanced with H+. ఏం చేసాము, ఇన్ ఎసిడిక్ మీడియం నెంబర్ ఆఫ్ హైడ్రోజన్ ఆటమ్స్ ఆర్ బ్యాలెన్స్డ్ విత్ H+ అయాన్స్. ఓకే, ఎటైతే డెఫిషియెంట్ ఉన్నాయో అటు సైడ్ అన్ని H+ అయాన్స్ యాడ్ చేయాలి. ఇప్పుడు చూద్దాం, రైట్ సైడ్ ఎన్ని ఉన్నాయి, ఇక్కడ 4 to 8 హైడ్రోజన్ ఆటమ్స్. సో కాబట్టి లెఫ్ట్ సైడ్ డెఫిషియెంట్ కదా, ఎన్ని డెఫిషియెంట్, 8 హైడ్రోజన్ ఆటమ్స్ డెఫిషియెంట్ కాబట్టి మనం ఏం రాస్తాము, MnO4 మైనస్ ప్లస్ 8H+ గివ్స్ రైజ్ టు Mn+2 ప్లస్ 4H2O. ఇక్కడ హైడ్రోజన్స్ ఆల్రెడీ బ్యాలెన్స్ అయిపోయినాయి ఈ రియాక్షన్లో.
సో హైడ్రోజన్స్ ఆల్రెడీ బ్యాలెన్స్ అయినాయి కాబట్టి డైరెక్ట్గా అదే రియాక్షన్ రాస్తాం మళ్ళీ. మైనస్ గివ్స్ రైజ్ టు 2CO2. హైడ్రోజన్స్ అసలు లేవు కదా బ్యాలెన్స్ కావడానికి కూడా. ఏంటి, హైడ్రోజన్స్ ఆర్ నాట్ ప్రెసెంట్. సో ఫస్ట్ స్టెప్లో ఏం చేసాము, హైడ్రోజన్స్ ఆక్సిజన్స్ కాకుండా మిగతా ఆటమ్స్ని బ్యాలెన్స్ చేస్తాము ఫస్ట్. సెకండ్ స్టెప్లో ఏం చేసాము, ఆక్సిజన్స్ బ్యాలెన్స్ చేసాము. ఆక్సిజన్స్ ఎట్లా బ్యాలెన్స్ చేస్తాము, నెంబర్ ఆఫ్ ఆక్సిజన్ ఆటమ్స్ ఎటు సైడ్ తక్కువ ఉన్నాయో, ఎన్ని తక్కువ ఉన్నాయో అన్ని వాటర్ మాలిక్యూల్స్తోని డెఫిషియెంట్ సైడ్ వాటర్ మాలిక్యూల్స్ని అన్ని వాటర్ మాలిక్యూల్స్ని యాడ్ చేస్తాము. ఓకే, ఆక్సిజన్ ఆటమ్స్ ఆర్ బ్యాలెన్స్డ్ బై యూజింగ్ వాటర్ మాలిక్యూల్స్. How many oxygen atoms are deficient, those many number of water molecules are added on the deficient side. This is in acidic medium. Again, after balancing oxygen atoms, you have to balance hydrogen atoms. Hydrogen atoms ఎట్లా బ్యాలెన్స్ చేస్తాము, ఎటువైపు అయితే హైడ్రోజన్ ఆటమ్స్ డెఫిషియన్సీ ఉన్నాయో, ఎన్ని డెఫిషియన్సీ ఉన్నదో అన్ని H+ అయాన్స్ డెఫిషియెంట్ సైడ్ యాడ్ చేయాలి. ద నెంబర్ ఆఫ్ హైడ్రోజన్ ఆటమ్స్ ఆర్ బ్యాలెన్స్డ్ బై యూజింగ్ H+ అయాన్స్. ద సైడ్ ఇన్ విచ్ ది హైడ్రోజన్ ఆటమ్స్ ఆర్ డెఫిషియెంట్, the number of deficient hydrogen atoms are balanced with the number of H+ ions. Okay, so hydrogens, oxygens, apart from hydrogen and oxygen balance అయిపోయాయి. Next, you have to balance the charge. You have to balance the charge. So charge is balanced by using electrons. ఓకే, సో ఇక్కడ అదే రియాక్షన్ మళ్ళీ రాసుకుందాం. MnO4 మైనస్ ప్లస్ 8H ప్లస్ గివ్స్ రైజ్ టు Mn+2 ప్లస్ 4H2O. లెఫ్ట్ సైడ్ టోటల్ ఛార్జ్ ఎంత ఉంది, -1. ఇక్కడ 1 ఇంటూ -1, 1 ఇంటూ -1, సో -1. ఇక్కడ 8 ఇంటూ +1, సో +8. సో టోటల్ ఎంత వచ్చింది, +7 వచ్చింది అవునా. ఇక్కడ 1 ఇంటూ +2 అంటే +2. సో రియాక్టెంట్ సైడ్లో ఎంత ఛార్జ్ ఉంది, +7 ఛార్జ్ ఉంటే ప్రోడక్ట్ సైడ్లో ఎంత ఛార్జ్ ఉంది, +2 ఛార్జ్ ఉంది. సో రెండిట్లు ఛార్జ్ బ్యాలెన్స్ అవ్వాలంటే ఏం చేయాలంటే లెఫ్ట్ సైడ్ 5 ఎలక్ట్రాన్స్ రాసుకుంటాం. లెఫ్ట్ సైడ్ ఏం చేసాము, 5 ఎలక్ట్రాన్స్ యాడ్ చేసాము. 5 ఎలక్ట్రాన్స్ వేస్తే ఎలక్ట్రాన్కి ఉన్న ఛార్జ్ ఏమిటి, నెగిటివ్ ఛార్జ్. ఒక్కొక్క ఎలక్ట్రాన్కి ఎంత ఛార్జ్ ఉంటుంది, 1 నెగిటివ్ ఛార్జ్ ఉంటుంది. సో 5 నెగిటివ్ ప్లస్ 7 పాజిటివ్, 7 పాజిటివ్, 7 పాజిటివ్ 5 నెగిటివ్ ఏమవుతుంది, 5 నెగిటివ్ 5 పాజిటివ్ క్యాన్సిల్ అయిపోయి 2 పాజిటివ్ మిగులుతుంది కదా. అర్థమవుతున్నట్టేనా. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఎలక్ట్రాన్కి ఉన్న ఛార్జ్ ఏమిటి, నెగిటివ్ ఛార్జ్. ఒక్కొక్క ఎలక్ట్రాన్కి ఎంత ఛార్జ్ ఉంటుంది, 1 నెగిటివ్ ఛార్జ్ ఉంటుంది. కాబట్టి ఛార్జ్ బ్యాలెన్స్ చేయడానికి, రెండు సైడ్లు ఛార్జ్ బ్యాలెన్స్ చేయడానికి ఏం చేస్తామంటే ఎలక్ట్రాన్స్ యాడ్ చేస్తాము. ఎలక్ట్రాన్స్ ఎటు యాడ్ చేస్తే రెండు సైడ్స్, రియాక్టెంట్ సైడ్ ప్రోడక్ట్ సైడ్ ఛార్జ్ బ్యాలెన్స్ అవుతుందో అలా చూసుకుంటాము. ఓకే, సో కాబట్టి 5 నెగిటివ్ ఛార్జెస్, 5 ఎలక్ట్రాన్స్ యాడ్ చేసామనుకో రియాక్టెంట్ సైడ్ 7 పాజిటివ్ 5 నెగిటివ్, 7 పాజిటివ్ 5 నెగిటివ్ ఏమవుతుంది, 2 పాజిటివ్ అవుతుంది కదా. సో కాబట్టి ఓవరాల్గా ఇదంతా తీసేసి మనం ఏం చేస్తాం, ఇప్పుడు 5 ఎలక్ట్రాన్స్ ఎటు యాడ్ చేస్తున్నాము, 5 ఎలక్ట్రాన్స్ ఆర్ యాడెడ్ ఆన్ ది రియాక్టెంట్ సైడ్. సో MnO4, వాట్ ఈస్ దట్, MnO4 minus plus 8H plus 5 electrons gives rise to Mn+2 plus 4H2O. సో ఇప్పుడు ఛార్జ్ బ్యాలెన్స్ అయిపోయింది రియాక్టెంట్ సైడ్ ప్రోడక్ట్ సైడ్. రైట్ సైడ్ చూద్దాం.
ఓకే, ఇది ఆక్సిడేషన్ హాఫ్. ఆక్సిడేషన్ హాఫ్లో గమనించండి, నీకు చార్జ్ లెఫ్ట్ సైడ్ ఎంత ఉంది -2, రైట్ సైడ్ ఎంత ఉంది 0. న్యూట్రల్ మాలిక్యూల్ కదా, ఏంటది న్యూట్రల్ మాలిక్యూల్. సో కాబట్టి ఇప్పుడు ఛార్జ్ని బ్యాలెన్స్ చేయడానికి ఏమి యూజ్ చేయాలి, మనము ఎలక్ట్రాన్స్ యూజ్ చేయాలి. సో ఇటు సైడ్ రాయాలి, ఇటు సైడ్ రాస్తాం +2 ఎలక్ట్రాన్స్. ఎలక్ట్రాన్కి ఉన్న ఛార్జ్ ఏమిటి, నెగిటివ్ ఛార్జ్. సో 2 నెగిటివ్, ఇక్కడ 2 నెగిటివ్. సో బ్యాలెన్స్ అయిపోయింది కదా. సో కాబట్టి మనము ఇటు సైడ్ యాడ్ చేయాలి ఎలక్ట్రాన్స్ని ఇటు సైడ్ యాడ్ చేయాలి, రైట్ సైడ్ యాడ్ చేయాలి. సో C2O4 2- gives rise to 2CO2 plus 2 electrons. ఓకే, సో దీని అర్థం ఏంటి, ఆక్సిడేషన్ హాఫ్లో ఎన్ని ఎలక్ట్రాన్స్ రిలీజ్ అయ్యాయి, 2 ఎలక్ట్రాన్స్ రిలీజ్ అయితే ఇది 5 ఎలక్ట్రాన్స్ తీసుకుంది. రిడాక్స్ రియాక్షన్లో ఆక్సిడైజింగ్ ఏజెంట్ ఎన్ని ఎలక్ట్రాన్స్ తీసుకుంటే రెడ్యూసింగ్ ఏజెంట్ అన్ని ఎలక్ట్రాన్స్ రిలీజ్ చేస్తుంది. ఇన్ రిడాక్స్ రియాక్షన్ ద నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ లాస్ట్ ఈజ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ గెయిన్డ్. మరి ఇది లూజ్ చేసుకుంది 2 ఎలక్ట్రాన్స్, ఇది గెయిన్ చేసుకుంది 5 ఎలక్ట్రాన్స్. ఎలా పాసిబుల్, 2 ఎలక్ట్రాన్స్ ఇచ్చింది, ఇది ఎన్ని తీసుకుంది, 5 ఎలక్ట్రాన్స్ తీసుకుంది. అంటే పాసిబిలిటీ ఉంటుందా, పాసిబిలిటీ ఉండదు. సో కాబట్టి ఈ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ రిలీజ్ చేసినవి తీసుకున్నవి ఈక్వల్ అవ్వాలంటే ఏం చేయాలి, యూ హ్యావ్ టు మల్టిప్లై దిస్ టోటల్ ఈక్వేషన్ విత్ 5, యూ హ్యావ్ టు మల్టిప్లై దిస్ టోటల్ ఈక్వేషన్ విత్ 2. అప్పుడు అవుతుంది, చూడండి MnO4 -2 మల్టిప్లై చేస్తాం కదా, 2 ప్లస్ 2 8s 16H ప్లస్ 2 5s 10 electrons gives rise to 2Mn plus 2 plus 8H2O అయింది. దీన్ని మల్టిప్లై చేస్తే ఏమవుతుంది, 5C2O4 2- gives rise to 5 2 10CO2 plus 10 electrons అయింది. అవునా? నౌ యాడ్ ఈక్వేషన్ 1 and 2, రిడక్షన్ హాఫ్, ఆక్సిడేషన్ హాఫ్ యాడ్ చేద్దాం. రైట్, సో ఆన్ యాడింగ్ బోత్ రిడక్షన్ హాఫ్ అండ్ ఆక్సిడేషన్ హాఫ్, అది తీసుకురండి. ఆక్సిడేషన్ హాఫ్ని ఇక్కడికి తీసుకొచ్చి ఇక్కడ యాడ్ చేయండి. యాడ్ చేస్తే ఏమవుతుంది, 5C2O4 2- gives rise to 10CO2 plus 10 electrons. యాడ్ చేయండి. యాడ్ చేస్తే లెఫ్ట్ సైడ్ ఎన్ని ఉన్నాయి, 10 ఎలక్ట్రాన్స్, రైట్ సైడ్ ఎన్ని ఉన్నాయి, 10 ఎలక్ట్రాన్స్. క్యాన్సిల్ అయిపోయినాయా? సో ఇప్పుడు దీన్ని ఓవరాల్ రియాక్షన్ రాయండి, 2MnO4 ప్లస్ 5C2O4 2- ప్లస్ 16H ప్లస్ gives rise to 2Mn plus 2 plus 8H2O plus 10CO2. ఓకే, ఇప్పుడు బ్యాలెన్స్ అయిపోయింది. ఓకే, ఓవరాల్గా బ్యాలెన్స్ అయిందా లేదా తెలుసుకోవాలంటే, ఫైనల్గా బ్యాలెన్స్ అయిందా లేదా తెలుసుకోవాలంటే, మనం ఎక్కడైనా మిస్టేక్ చేసామా లేదా అని తెలుసుకోవాలంటే ఏం చేయాలంటే, ఛార్జ్ బ్యాలెన్స్ చూడాలి. ఏం చూడాలి, ఛార్జ్. లెఫ్ట్ సైడ్ 2 × -1 -2, 5 × -2 -10, 16 × +1 +16. సో ఈ 3 యాడ్ చేసి చూడండి, ఏమవుతుంది, +4 అవుతుంది. ఇక్కడ 2 × +2 రైట్ సైడ్ +4. సో 2 చార్జెస్ బ్యాలెన్స్ అయిపోయింది. సో చార్జ్ బ్యాలెన్స్ అయిపోయింది కాబట్టి ఏమవుతుంది, దట్ ఈస్ అ బ్యాలెన్స్డ్ ఈక్వేషన్. బ్యాలెన్స్డ్ ఈక్వేషన్లో మనం చూసినట్టయితే 2MnO4 మైనస్ ఉంది, అవుతుంది. x ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, x ఈజ్ ఈక్వల్ టు 2 అయింది. y ఈజ్ ఈక్వల్ టు 5 అవుతుంది, 5C2O4. z ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, 16 అయింది. అవునా కదా? వాట్ ఈస్ దిస్, దిస్ ఈస్ x, దిస్ ఈస్ వాట్, y, దిస్ ఈస్ z. సో XYZ మనకు తెలిసిపోయినాయి. ఏమేమిటవి, x ఈజ్ ఈక్వల్ టు 2, y ఈజ్ ఈక్వల్ టు 5, z ఈజ్ ఈక్వల్ టు 16. సో XYZలే కదా మనల్ని అడిగింది క్వశ్చన్లో. సో కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది, x ఈజ్ ఈక్వల్ టు 2, y ఈజ్ ఈక్వల్ టు 5, z ఈజ్ ఈక్వల్ టు 16. ఆన్సర్ విల్ బి 3. అండర్స్టూడ్? ఓకే, ఎస్, ఈజీ.
నెక్స్ట్ క్వశ్చన్ ఎప్పుడు ఇచ్చాడు 2019. క్వశ్చన్ నెంబర్ ఎంత 3. ఇన్ ద రియాక్షన్ ఆఫ్ ఆక్సలేట్ విత్ పర్మాంగనేట్ ఇన్ ఎసిడిక్ మీడియం, ఇప్పుడే చూసాం దాన్ని. మీడియం, ద నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ ప్రొడ్యూసింగ్ 1 mole ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్. ఓకే, సో బ్యాలెన్స్ చేసాం కదా. ఏమైనా బ్యాలెన్స్ చేసాం చెప్పండి. ఇప్పుడు బ్యాలెన్స్డ్ ఈక్వేషన్ ఏం రాసాం మనము, పైన ఉంది చూడండి. బ్యాలెన్స్డ్ ఈక్వేషన్ ఏమైనా రాసాము, 2MnO4 మైనస్ ప్లస్ 5C2O4 2 మైనస్ ప్లస్ 16H ప్లస్ gives rise to 2MnO4 plus 2 plus 8H2O plus 10CO2. అవునా? ఓవరాల్ గా ఎన్ని ఎలక్ట్రాన్స్ ఇన్వాల్వ్ అయినాయి ఇక్కడ రాసుకున్నాం చూడండి. ఎన్ని ఎలక్ట్రాన్స్ ఇన్వాల్వ్ అయినాయి, 10 ఎలక్ట్రాన్స్ ఇన్వాల్వ్ అయినాయి. ఎన్ని, ఈ రియాక్షన్ బ్యాలెన్స్ అవ్వడానికి ఓవరాల్ గా ఎన్ని ఎలక్ట్రాన్స్ ఇన్వాల్వ్ అయ్యాయి. ఆక్సిడేషన్ హాఫ్ లో ఎన్ని ఎలక్ట్రాన్స్ రిలీజ్ అయ్యాయి, 10 ఎలక్ట్రాన్స్ రిలీజ్ అయితే రిడక్షన్ హాఫ్ లో ఎన్ని ఎలక్ట్రాన్స్ తీసుకున్నాయి, 10 ఎలక్ట్రాన్స్ తీసుకున్నాయి. అవునా కదా. సో కాబట్టి ఓవరాల్ గా మనం ఏమంటాము, ద నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ లాస్ట్ అండ్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ గెయిన్డ్ మస్ట్ బి ఈక్వల్ ఇన్ ఏ రిడాక్స్ రియాక్షన్. సో కాబట్టి 10 ఎలక్ట్రాన్స్ ఇచ్చింది, 10 ఎలక్ట్రాన్స్ తీసుకుంది. టోటల్ ఎలక్ట్రాన్స్ 10. ఇచ్చినవి తీసుకున్నవి అవే 10 ఎలక్ట్రాన్స్. సో కాబట్టి 10 ఎలక్ట్రాన్స్. సో ఈ రియాక్షన్ లో మనకి 1 molecule ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ అన్నాడు. అంటే ఇక్కడ ఎన్ని మాలిక్యూల్స్ ఇన్వాల్వ్ అయినాయి, 10 molecules. సో టు ప్రొడ్యూస్ 10 molecules, to produce 10 molecules of carbon dioxide, 10 electrons are involved. Question ఏమంటున్నాడు, to produce 1 molecule of carbon dioxide. So I can write to produce 1 molecule of carbon dioxide, 1 electron is involved. అంతేనా. 10 1 అయితే ఇక్కడ కూడా 10 1 అవుతుంది కదా. సో కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది, 3. ఓకే, అండర్స్టూడ్. ఎస్, లెట్ us move to the next question. 2019 లో ఇచ్చాడు ఈ క్వశ్చన్ చూద్దాం. In order to oxidize a mixture of 1 mole of each FeC2O4, Fe2C2O4 taken thrice, FeSO4, Fe2SO4 taken thrice in acidic medium. In acidic medium, the number of moles of KMnO4 required is. మనం ఆల్రెడీ స్టాయికియోమెట్రీలో కొన్ని రిలేషన్స్ మాట్లాడుకున్నాం. ఏమని మాట్లాడుకున్నామంటే ఒక రిలేషన్ ఏంటంటే నెంబర్ ఆఫ్ ఈక్వలెంట్స్ ఆఫ్ ఏ సబ్స్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ మోల్స్ ఇంటూ ఎన్ ఫ్యాక్టర్. ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ఏంటది, నెంబర్ ఆఫ్ ఈక్వలెంట్స్ ఈజ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ మోల్స్ ఇంటూ ఎన్ ఫ్యాక్టర్. ఇక్కడ మనకి ఎన్ ఫ్యాక్టర్ ఏమవుతుందంటే చేంజ్ ఇన్ ద ఆక్సిడేషన్ స్టేట్ ఈస్ కాల్డ్ as ఎన్ ఫ్యాక్టర్. చేంజ్ ఇన్ ది ఆక్సిడేషన్ స్టేట్ ఈస్ ది ఎన్ ఫ్యాక్టర్ in this reaction. ఓకే, ఎన్ ఫ్యాక్టర్ అంటే మనము రకరకాలుగా డిస్కస్ చేయొచ్చు. బట్ ఇక్కడ ఎన్ ఫ్యాక్టర్ అంటే ఏంటి, ఇక్కడ ఎన్ ఫ్యాక్టర్ అంటే చేంజ్ ఇన్ ద ఆక్సిడేషన్ స్టేట్ ఆర్ చేంజ్ ఇన్ ద ఆక్సిడేషన్ నెంబర్ ఈస్ కాల్డ్ as ఎన్ ఫ్యాక్టర్. ఓకే, సో లెట్ us అప్లై దీస్ టు ఇన్ దిస్ రియాక్షన్. ఏమంటాడు, KMnO4 దేంతో రియాక్ట్ అయిందట, KMnO4 అంటే ఏం తీసుకుంటే MnO4 మైనస్ తీసుకుంటాం, పొటాషియం పర్మాంగనేట్. పొటాషియం
does not involve in the reaction. Okay, only permanganate involves in the reaction. So KMnO4 is reacting with 1 mole of FeC2O4 plus FeC2O4 taken thrice, FeSO4, okay, plus Fe2SO4 taken thrice in acidic medium. ఇది అడిగిన రియాక్షన్. ఇది ఎన్ని 1 మోల్, ఇది 1 మోల్ ఇచ్చాడు, ఇది 1 మోల్ ఇచ్చాడు, ఇది 1 మోల్ ఇచ్చాడు. కంప్లీట్గా ఇది రియాక్ట్ అయ్యి ప్రొడక్ట్స్ ఫామ్ అవ్వాలంటే KMnO4 ఎన్ని మోల్స్ అని అడిగాడు. ఎన్ని మోల్స్ అవసరం అవుతాయి, ఎన్ని మోల్స్ అవసరం అవుతాయి. అయితే అన్నిటిని కలిపి మనం రియాక్షన్ చేస్తే మనకు కొంత అర్థం కాదు. కాబట్టి విడివిడిగా KMnO4 రియాక్టింగ్ విత్ FeC2O4, KMnO4 రియాక్టింగ్ విత్ FeC2O4 టేకెన్ థ్రైస్, ఇలా మనము సపరేట్గా డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ దీంట్లో KMnO4లో K రియాక్ట్ అవ్వదు కాబట్టి మనం ఏం తీసుకున్నాం, ఓన్లీ MnO4 మైనస్ తీసుకున్నాం. ఇట్ ఈస్ రియాక్టింగ్ విత్ FeC2O4 ఇన్ అసిడిక్ మీడియం. ఫస్ట్ దీంతో రియాక్ట్ చేస్తాం. ఓకేనా? ఓకే, కొంచెం పెద్దగా రాసుకుందాం, అప్పుడు ఈజీ అవుతుంది. FeC2O4 ఇన్ అసిడిక్ మీడియం, ఇది రియాక్షన్. సో లా ఆఫ్ మనకి ఏం తెలుసు, ఇప్పుడే మనం మాట్లాడుకున్నాం, నెంబర్ ఆఫ్ ఈక్వలెంట్స్. లా ఆఫ్ ఈక్వలెంట్స్ ప్రకారంగా రెండు సబ్స్టెన్సెస్ రియాక్ట్ అవుతున్నాయి అంటే దే రియాక్ట్ ఇన్ ద రేషియో ఆఫ్ దేర్ నెంబర్ ఆఫ్ ఈక్వలెంట్స్. అంటే దాని అర్థం ఏంటంటే 1 ఈక్వలెంట్ ఆఫ్ MnO4 మైనస్ ఆల్వేస్ రియాక్ట్ విత్ 1 ఈక్వలెంట్ ఆఫ్ FeC2O4. అంటే ఒక రెండు సబ్స్టెన్సెస్ రియాక్ట్ అవుతున్నాయి అంటే లా ఆఫ్ ఈక్వలెంట్స్ ఏం చెప్తుందంటే 1 ఈక్వలెంట్ ఆఫ్ ఎనీ సబ్స్టెన్స్ ఆల్వేస్ రియాక్ట్ విత్ 1 ఈక్వలెంట్ ఆఫ్ అనదర్ సబ్స్టెన్స్. 1 ఈక్వలెంట్ ఆఫ్ ఎనీ రియాక్టెంట్ ఆల్వేస్ రియాక్ట్ విత్ 1 ఈక్వలెంట్ ఆఫ్ అనదర్ రియాక్టెంట్. అంటే దీన్ని బట్టి మనం ఏం రాయొచ్చు అంటే నెంబర్ ఆఫ్ ఈక్వలెంట్స్ ఆఫ్ 1 రియాక్టెంట్ ఈజ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ ఈక్వలెంట్స్ ఆఫ్ అనదర్ రియాక్టెంట్ అని రాయొచ్చు. అంటే దీన్ని బట్టి ఏం రాయొచ్చు మనము, నెంబర్ ఆఫ్ ఈక్వలెంట్స్ ఆఫ్ MnO4 మైనస్ ఈజ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ ఈక్వలెంట్స్ ఆఫ్ FeC2O4 అని రాయొచ్చు. అయితే ఈ రియాక్షన్ జరిగితే ఏం ప్రొడక్ట్స్ ఫామ్ అవుతాయి, ఏం ప్రొడక్ట్స్ ఫామ్ అయినాయి, Mn+2, ఏం ప్రొడక్ట్స్ ఫామ్ అయినాయి, Mn+2 ప్లస్ Fe+3, ఇక్కడ ప్లస్ ఏమైందట 2CO2. ఓకేనా? సో ఇప్పుడు ఇది Mn+7 కదా ఆక్సిడేషన్ స్టేట్. మ్యాంగనీస్ కి ఎంత ఉంది ఆక్సిడేషన్ స్టేట్, Mn+7. అంటే ఏమైనట్టు ఇక్కడ +7 నుంచి ఏం జరిగింది, +2 కిందకి మారిపోయింది. అంటే చేంజ్ ఇన్ ఆక్సిడేషన్ స్టేట్ ఎంత, 5. చేంజ్ ఇన్ ఆక్సిడేషన్ స్టేట్ ఎంత, 5. సో కాబట్టి N ఫ్యాక్టర్ ఎంత అవుతుంది, N ఫ్యాక్టర్ ఇది రాద్దాం, N ఫ్యాక్టర్ ఈజ్ ఈక్వల్ టు 5. ఎంత, N ఫ్యాక్టర్ ఈజ్ ఈక్వల్ టు 5. ఎందుకని +7 నుంచి ఎంతకు మారింది, +2కు మారింది. చేంజ్ ఎంత, 5. చేంజ్ ఇన్ ఆక్సిడేషన్ స్టేట్ మనం N ఫ్యాక్టర్ కింద రాసుకున్నాం. ఇక్కడ FeC2O4లో Fe+2 C2O4 -2 ఇందాక రాసుకున్నాం. C2O4 -2 CO2, ఇక్కడ చూడండి C2O4 -2 ఉందా, C2O4 -2లో కార్బన్ కింద ఉందా ఆక్సిడేషన్ స్టేట్ +3, కార్బన్ డైఆక్సైడ్ లో కార్బన్ కింద ఉందా ఆక్సిడేషన్ స్టేట్ +4. ఓకేనా? సో ఆల్రెడీ మనం చేసాం కాబట్టి దాన్ని చూపిస్తున్నాం డైరెక్ట్ గా. ఓకే, ఇక్కడ దీన్ని మనము తీసేద్దాం, ఇక్కడ రాసుకుందాం. కార్బన్ ఆక్సిడేషన్ స్టేట్ ఎంత ఒక్కొక్క దానికి, +3. ఇక్కడ కార్బన్ ఆక్సిడేషన్ స్టేట్ ఎంత, +4. ఓకేనా? సో 2 కార్బన్స్ ఉన్నాయి కాబట్టి ఒక్కొక్క కార్బన్ కి చేంజ్ ఎంత, +3 నుంచి +4 అంటే 1 చేంజ్. కాబట్టి ఎన్ని కార్బన్స్ ఉన్నాయి, 2 కార్బన్స్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ చేంజ్ ఎంత, ఈ చేంజ్ ఎంత,
రెండు కార్బన్స్ ఉన్నాయి కాబట్టి ఒక్కొక్క కార్బన్కి చేంజ్ ఒకటి కాబట్టి రెండు కార్బన్స్ ఉన్నాయి కాబట్టి ఎంత చేంజ్ వస్తుంది? 2 చేంజ్. ఓకే, చేంజ్ ఇన్ ఆక్సిడేషన్ స్టేట్ ఎంత వచ్చింది? 2. ఐరన్ ఎంత చేంజ్ అయింది? ఆక్సిడేషన్ స్టేట్ ఐరన్ ఎంత చేంజ్ అయింది చూడండి. ఐరన్ ఆక్సిడేషన్ స్టేట్ ఎంత చేంజ్ అయింది? 1 అయింది. సో చేంజ్ ఇన్ ఆక్సిడేషన్ స్టేట్ ఆఫ్ ఐరన్ ఈజ్ ఈక్వల్ టు 1. సో టోటల్ ఐరన్ ఏమో 1 చేంజ్ అయింది, 1 ఇంక్రీజ్ అయింది, అంటే చేంజ్ 1. ఓకే, కార్బన్ ఏమో 2 కార్బన్లు కాబట్టి టోటల్ చేంజ్ ఇస్ 2. సో ఓవరాల్గా ఈ మాలిక్యూల్ మొత్తం ఎంత చేంజ్ అయినట్టు? 3 చేంజ్ అయినట్టు. ఐరన్ 1, కార్బన్లు 2. సో దీనికి ఎన్ ఫ్యాక్టర్ ఎంత అవుతుంది? ఎన్ ఫ్యాక్టర్ ఈజ్ ఈక్వల్ టు 3. ఎంత అయిందట? ఎన్ ఫ్యాక్టర్ 3. సో ఇప్పుడు మనకి ఇది 1 మోల్ అని ఇచ్చేసాడు ఆల్రెడీ. మనకేం తెలుసు? నెంబర్ ఆఫ్ ఈక్వలెంట్స్ ఆఫ్ MnO4 మైనస్ ఈజ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ ఈక్వలెంట్స్. NEQ రాసానంటే దాని అర్థం ఏంటంటే నెంబర్ ఆఫ్ ఈక్వలెంట్స్. నెంబర్ ఆఫ్ ఈక్వలెంట్స్ కింద ఒక ఫార్ములా రాసుకున్నాము. ఏమని రాసుకున్నాము? నెంబర్ ఆఫ్ మోల్స్ ఇంటూ ఎన్ ఫ్యాక్టర్. నెంబర్ ఆఫ్ మోల్స్ ఇంటూ ఎన్ ఫ్యాక్టర్ అనేది ఈజ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ మోల్స్ ఇంటూ ఎన్ ఫ్యాక్టర్. ఏంటి? నెంబర్ ఆఫ్ మోల్స్ ఇంటూ ఎన్ ఫ్యాక్టర్. ఇందాక రాసామా లేదా? నెంబర్ ఆఫ్ ఈక్వలెంట్స్, ఈ ఫార్ములా చూడండి. ఈ ఫార్ములా నెంబర్ ఆఫ్ ఈక్వలెంట్స్ ఈజ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ మోల్స్ ఇంటూ ఎన్ ఫ్యాక్టర్. ఓకేనా? సో ఇప్పుడు చెప్పండి, నెంబర్ ఆఫ్ మోల్స్ మనకు కావాలి. నెంబర్ ఆఫ్ మోల్స్, ఎన్ ఫ్యాక్టర్ ఆల్రెడీ 5 అని ఫైండ్ అవుట్ చేసాం మనం. ఇది నెంబర్ ఆఫ్ మోల్స్ ఆల్రెడీ క్వశ్చన్లో ఇచ్చాడు, 1 మోల్ రియాక్ట్ అవుతుందని. ఎన్ ఫ్యాక్టర్ ఎంత? 3. సో నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ KMnO4 ఈజ్ ఈక్వల్ టు 1 ఇంటూ 3/5. అంటే ఎంత? 3/5 అని అర్థం. అవునా? దేంతో రియాక్ట్ చేసాం? ఇప్పుడు ఓన్లీ FeC2O4 తోనే రియాక్ట్ చేసాం. ఇంకా 3 ఉన్నాయి. ఏంటవి? ఒకటేమో FeC2O4 టేకెన్ థ్రైస్. ఏంటది? FeC2O4 టేకెన్ థ్రైస్. నెక్స్ట్ చూద్దాం. MnO4 మైనస్ రియాక్టింగ్ విత్ FeC2O4 టేకెన్ థ్రైస్. అంతేనా క్వశ్చన్? Fe2C2O4 టేకెన్ థ్రైసా? Fe2 ఏంటది? Fe2C2O4 టేకెన్ థ్రైస్ ఇన్ ఎసిడిక్ మీడియం. ఏమవుతుంది అప్పుడు? ఇది Mn+2 అవుతుంది. ఏమైంది? Mn+2 ప్లస్ ఇక్కడ వాట్ ఈస్ ద ఆక్సిడేషన్ స్టేట్ ఆఫ్ ఐరన్? ఎంత ఉందంటే ఆక్సిడేషన్ స్టేట్? +3. ఐరన్ చేంజ్ అవ్వదు. ఎందుకని? ఆల్రెడీ ఆక్సిడేషన్ స్టేట్ ఆఫ్ ఐరన్ ఈస్ +3. ఈ 2 ఇక్కడికి వచ్చింది అనుకో, ఈ 3 ఇటు వస్తుంది కదా, అంటే 3 కదా ఆక్సిడేషన్ స్టేట్. ఫెర్రిక్ ఆక్సలేట్. ఏంటది? ఫెర్రిక్ ఆక్సలేట్. FeC2O4 టేకెన్ థ్రైస్. వాట్ ఈస్ ద ఆక్సలేట్? ఇది రైట్, ఫెర్రిక్ ఆక్సలేట్. సో 2 Fe+3లు ప్లస్ 6CO2. రైట్. ఇప్పుడు చూద్దాం. మ్యాంగనీస్ +7 కదా, ఆల్రెడీ మనకు తెలుసు కదా, అవునా కదా? సో మ్యాంగనీస్ ఎంత చేంజ్ అయింది? ఎన్ ఫ్యాక్టర్ ఎంత? 5. దీంట్లో 6 కార్బన్లు ఉన్నాయి కదా. ఒక్కొక్క కార్బన్ కిందాకే మనం మాట్లాడుకున్నాం. ఆక్సలేట్లో 2 కార్బన్స్ ఉంటే కార్బన్ డైఆక్సైడ్ కిందకి మారినప్పుడు చేంజ్ ఇన్ ద ఆక్సిడేషన్ స్టేట్ ఎంత? 2. 2 కార్బన్స్ కాదు, ఒక్కొక్క కార్బన్ కి చేంజ్ ఇన్ ద ఆక్సిడేషన్ స్టేట్ 1. ఇక్కడ 6 కార్బన్లు ఉన్నాయి కదా. C2O4 టేకెన్ థ్రైస్ అంటే అర్థం ఏంటి? 2, 3, 6 కార్బన్స్. సో ఇక్కడ ఎన్ని ఉన్నాయి? 6 కార్బన్స్. ఇక్కడ 2 into 3 6 కార్బన్స్. సో కాబట్టి ఇక్కడ చేంజ్ ఇన్ ద ఆక్సిడేషన్ స్టేట్ ఎంత? 6.
ఐరన్ ఎట్లాగో Fe+3లోనే ఉంది, ఇక్కడ Fe+3 ఇక్కడ కూడా Fe+3. ఐరన్ యొక్క ఆక్సిడేషన్ స్టేట్ మారలేదు. కాబట్టి ఓవరాల్గా ఎన్ ఫ్యాక్టర్ ఏం రాయొచ్చు చెప్పండి. MnO4కి ఆల్రెడీ తెలుసు ఎన్ ఫ్యాక్టర్ 5, దీని ఎన్ ఫ్యాక్టర్ ఎంత? ఎన్ ఫ్యాక్టర్ ఈజ్ ఈక్వల్ టు 6. అవునా కదా? ఐరన్ది ఏం చేంజ్ అవ్వలేదు, కానీ కార్బన్ మాత్రం ఆక్సిడేషన్ స్టేట్ పెరిగింది. ఇక్కడ ఎంత కార్బన్ యొక్క ఆక్సిడేషన్ స్టేట్? కార్బన్ ఆక్సిడేషన్ స్టేట్ +3 అయితే ఇక్కడ కార్బన్ ఆక్సిడేషన్ స్టేట్ +4. ఒక్కొక్క కార్బన్కి ఎంత చేంజ్ వచ్చింది? 1 చేంజ్ వచ్చింది. 6 కార్బన్స్ ఉన్నాయి కాబట్టి 6 చేంజ్ వస్తుంది. కాబట్టి ఎన్ ఫ్యాక్టర్ ఎంత అని రాసాము? 6 అని రాసాము. ఓకేనా? సో మనకేం తెలుసు? నెంబర్ ఆఫ్ ఈక్వలెంట్స్, రైట్? సో నెంబర్ ఆఫ్ ఈక్వలెంట్స్ ఆఫ్ పర్మాంగనేట్ ఈజ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ ఈక్వలెంట్. ఇక్కడికి పర్మాంగనేట్ తీసుకున్నాం, ఓవరాల్గా ఫైనల్గా వచ్చేసరికి పొటాషియం పర్మాంగనేట్. కే అనేది దాని యొక్క ఆక్సిడేషన్ స్టేట్ చేంజ్ కావట్లేదు కాబట్టి దాన్ని రిప్రజెంట్ చేయట్లేదు అంతే, కానీ ఉండకుండా పోదది, ఉంటుంది కదా. సో నెంబర్ ఆఫ్ ఈక్వలెంట్స్ ఫార్ములా ఏం రాసుకున్నాము? నెంబర్ ఆఫ్ మోల్స్ ఇంటూ ఎన్ ఫ్యాక్టర్ ఈజ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ మోల్స్ ఇంటూ ఎన్ ఫ్యాక్టర్. నెంబర్ ఆఫ్ మోల్స్ ఎంత? ఎన్ని నెంబర్ ఆఫ్ మోల్స్ అదే కనుక్కోవాలి. సో నెంబర్ ఆఫ్ మోల్స్ ఇంటూ ఎన్ ఫ్యాక్టర్ 5 ఈజ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ మోల్స్ ఒకటైనా ఇచ్చాడు క్వశ్చన్లో, ఎన్ ఫ్యాక్టర్ ఇక్కడ 6 అని మాట్లాడుకున్నాం. ఓకే, సో నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ KMnO4 ఈజ్ ఈక్వల్ టు 1 ఇంటూ 6/5. ఎంత? 6/5. ఓకేనా? 6/5 డైరెక్ట్ ఇక్కడ రాసేద్దాం, 6/5. ఓకే, నెక్స్ట్. సో ఇప్పుడు 2 అయిపోయినాయి, అవునా? ఇది అయిపోయింది, ఇది అయిపోయింది. నెక్స్ట్ FeSO4 ఏంటి? FeSO4 తో రియాక్ట్ అవుతుంది. KMnO4 ఈజ్ రియాక్టింగ్ విత్ FeSO4. చూద్దాం. MnO4 minus is reacting with the FeSO4. Okay, in acidic medium gets converted into Mn+2 plus Fe+3 plus SO4 minus 2. ఏమైంది? ఇక్కడ ఉన్న +2 ఆక్సిడేషన్ స్టేట్ ఉన్నది +3 అయింది, ఇక్కడ +7 ఆక్సిడేషన్ స్టేట్ ఉన్నది +2 అయింది. ఇక్కడ ఎన్ ఫ్యాక్టర్ ఎంత? 5. ఇక్కడ ఎన్ ఫ్యాక్టర్ ఎంత? సల్ఫర్ FeSO4 తీసుకున్నాం అనుకో, నీకు ఇక్కడ కొంచెం పెద్దగా రాసుకుంటే మనము, ఓకే, SO4, ఇక్కడ సల్ఫర్ యొక్క ఆక్సిడేషన్ స్టేట్ +6, మాక్సిమం ఆక్సిడేషన్ స్టేట్ సల్ఫర్ +6 అయిపోయింది. ఇంకా అదేమైనా చేంజ్ అవుతుందా? చేంజ్ అవ్వదు, ఇక్కడ కూడా +6 ఉంది. సల్ఫర్ యొక్క ఆక్సిడేషన్ స్టేట్ ఇంకా చేంజ్ అవ్వడానికి, ఇంక్రీజ్ అవ్వడానికి చాయిస్ లేదు, ఎందుకంటే ఆల్రెడీ దానికి ఉన్న మాక్సిమం ఆక్సిడేషన్ స్టేట్ ఆల్రెడీ ఉండిపోయింది దీంట్లో. కాబట్టి మరి దాని యొక్క ఆక్సిడేషన్ స్టేట్ ఏమైనా చేంజ్ అవుతుందా? ఇటు రైట్ సైడ్ వెళ్ళేటప్పుడు ప్రోడక్ట్ ఫామ్ అయినప్పుడు, కానీ చేంజ్ అవ్వదు. సో కాబట్టి ఇక్కడ మనము Fe+2 ఒకటే మారుతుంది, Fe+3 కింద మారుతుంది. అంటే ఎన్ ఫ్యాక్టర్ ఎంత? 1. చేంజ్ ఎంత వచ్చింది? +2 నుంచి +3 కాబట్టి 1 చేంజ్. సల్ఫర్ చేంజ్ కావట్లేదు, ఆక్సిజన్ చేంజ్ కావట్లేదు. సో కాబట్టి దీనికి ఎన్ ఫ్యాక్టర్ ఎంత రాస్తాం? ఎన్ ఫ్యాక్టర్ ఆఫ్ పర్మాంగనేట్ అయాన్ ఈస్ 5. ఎన్ ఫ్యాక్టర్ ఫర్ FeSO4 ఈజ్ ఈక్వల్ టు 1. మనకేం తెలుసు? నెంబర్ ఆఫ్ ఈక్వలెంట్స్ ఆఫ్ దిస్ ఈజ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ ఈక్వలెంట్స్ ఆఫ్. సో ఇదేమవుతుంది? నెంబర్ ఆఫ్ మోల్స్ ఇంటూ ఎన్ ఫ్యాక్టర్ 5 ఈజ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ మోల్స్ క్వశ్చన్లో ఇచ్చాడు 1 mole ఇంటూ ఎన్ ఫ్యాక్టర్ 1. సో నెంబర్ ఆఫ్ మోల్స్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? 1/5. ఎవరివి? KMnO4 నెంబర్ ఆఫ్ మోల్స్, రైట్. ఇంకొకటి ఏమి ఇచ్చాడు? Fe2SO4 టేకెన్ థ్రైస్. Fe2SO4 టేకెన్ థ్రైస్. సో చూద్దాం. MnO4 minus is reacting with Fe2SO4 taken thrice in acidic medium is converted into Mn+2 plus Fe+2 Fe+3 plus 3SO4 minus 2. చూడండి, ఇక్కడ
రియాక్టెంట్ సైడ్ లో ఐరన్ +3 ఆక్సిడేషన్ స్టేట్ లో ఉంది, సల్ఫర్ +6 ఆక్సిడేషన్ స్టేట్ లో ఉంది. రైట్ సైడ్ కూడా వస్తే +3 +6 ఆక్సిడేషన్ స్టేట్. అంటే ఇక్కడ ఆల్రెడీ మాక్సిమం ఆక్సిడేషన్ స్టేట్స్ లో ఉన్నాయి ఇవి, ఐరన్ సల్ఫేట్. రైట్ సైడ్ వెళ్ళినా కానీ Fe+3నే, ఏంటది Fe+3. ఇది +6 రైట్ సైడ్ వెళ్ళినా కానీ +6. ఏమైనా చేంజ్ అయిందా? నో చేంజ్ ఇన్ ద ఆక్సిడేషన్ స్టేట్. నో చేంజ్ ఇన్ ఆక్సిడేషన్ స్టేట్స్ ఆఫ్ ఓకే ఐరన్ అండ్ సల్ఫేట్. సో నో ఆక్సిడేషన్ హ్యాస్ అకర్డ్. ఏమైంది? ఆక్సిడేషన్ జరిగింది ఏమన్నా? నో ఆక్సిడేషన్, ఆక్సిడేషన్ అనేది జరగలేదు. నో ఆక్సిడేషన్ అక్కర్. సో కాబట్టి ఈ రియాక్షన్ లో ఇది రిడాక్స్ రియాక్షన్ కాదు. ఇట్స్ నాట్ ఏ రిడాక్స్ రియాక్షన్. నో రియాక్షన్, నో రియాక్షన్ హ్యాస్ హ్యాపెండ్. అంటే ఇది Mn+2 కిందకు మారుతుందా? మారదు. ఎందుకు మారదు? అది ఆక్సిడైజ్ చేయలే కదా. ఇది ఆక్సిడైజ్ చేయండి, ఇది ఎందుకు రెడ్యూస్ అవుతుంది? సో కాబట్టి ఇది అనేది దిస్ MnO4 డిడ్ నాట్ రియాక్ట్. నో రియాక్షన్. ఏంటది? నో రియాక్షన్. ఓకే. సో కాబట్టి ఈ రియాక్షన్ లో మనం తీసుకోవాల్సిన అవసరం లేదు. మిగతా 3 రియాక్షన్లో తీసుకున్నట్టయితే ఒక దాంట్లో KMnO4 ఎన్ని మోల్స్? హౌ మెనీ మోల్స్ ఆఫ్ KMnO4? నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ KMnO4 ఈస్ 3/5. So total number of moles of KMnO4 required అడిగిన క్వశ్చన్ లో required is equal to ఒకటేంది 3/5. ఏంటది? 3/5 ప్లస్ ఇంకొక దగ్గర ఇంకొకటి దాన్ని కన్వర్ట్ చేయడానికి ఇక్కడ చూడండి, నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ KMnO4 6/5, ఇంకోటి 6/5 ప్లస్ ఇంకో దాని దగ్గర ఏంటి 1/5, ఏంటి 1/5 ప్లస్ 1/5. సో టోటల్ ఏమవుతుంది? 1/5 ఇంటూ కామన్ తీసినట్టయితే 3 + 6 + 1 దట్ ఈస్ ఈక్వల్ టు 1/5 ఇంటూ 10. సో 10/5, 10/5 ఈజ్ ఈక్వల్ టు 2. సో ఆన్సర్ ఏంటి? 2. అర్థమైనట్టేనా? సో ద ఆన్సర్ ఈజ్ వాట్? 2. సో ఆప్షన్ 2. సో కొంచెం టైం టేకింగ్, బట్ అర్థం చేసుకుంటే ఇస్తాడు. ఇది ఇలాంటి క్వశ్చన్స్ కూడా మనకి జేఈ మెయిన్స్, ఇది జేఈ మెయిన్స్ క్వశ్చనే కాబట్టి వీ హ్యావ్ టు కాన్సన్ట్రేట్. 1 or 2 or 3 అంటే ఎక్కువ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ మనం ప్రాక్టీస్ చేసినట్టయితే మనకి అలాంటి క్వశ్చన్స్ కూడా ఈజీ అవుతాయి. సో ఇలాంటి క్వశ్చన్ ఇలా చేసే రైట్, అర్థమైనట్టే. నెక్స్ట్ లెట్ us see the next question. ఎప్పుడు ఇచ్చాడు? 2023లో ఇచ్చాడు. 2023 క్వశ్చన్ నెంబర్ 12 ఏమంటాడు? 2IO3 మైనస్ ప్లస్ XI మైనస్ ప్లస్ 12H ప్లస్ గివ్స్ రైస్ టు 6I2 ప్లస్ 6H2O. ఓకే, IO3 ఇచ్చాడు. ఫస్ట్ మనము IO3లో ఆక్సిడేషన్ స్టేట్ ఆఫ్ అయోడిన్ తెలుసుకుందాం. సో IO3 మైనస్ ఎలా కనుక్కుంటాము? ఆక్సిడేషన్ స్టేట్ అయోడిన్ X అనుకుంటే ప్లస్ 3 ఇంటూ -2 ఈజ్ ఈక్వల్ టు -1 అయింది, అవునా? సో X ప్లస్ -6 ఈజ్ ఈక్వల్ టు -1, X ఈజ్ ఈక్వల్ టు +5 అవుతుంది. ఆక్సిడేషన్ స్టేట్ ఆఫ్ అయోడిన్ ఎంత? +5. ఇక్కడ ఎంత ఉంది? అయోడిన్ది +5. ఇక్కడ -1 ఇచ్చాడు. సో +5 ఉన్నది ఏమైందట? 0 అయింది. -1 ఉన్నది కూడా 0 అయింది. +5 to 0 ఎవరు పెద్ద? +5 0లో +5 అంటే ఇదేంటి? రిడక్షన్. -1 పెద్దదా 0 పెద్దదా? 0 పెద్దది కాబట్టి -1 నుంచి 0 అంటే ఆక్సిడేషన్. ఏమైంది? ఆక్సిడేషన్. అంటే ఇది రిడాక్స్ రియాక్షనా కాదా? ఎస్, దిస్ ఈస్ రిడాక్స్ రియాక్షన్. రిడాక్స్ రియాక్షనే, కానీ డిఫరెంట్, ఆపోజిట్ టు డిస్ప్రపోర్షనేషన్ రియాక్షన్ అంటాం దీన్ని. కంప్రపోర్షనేషన్ రియాక్షన్ అని కూడా అనొచ్చు.
డిస్ప్రపోర్షనేషన్ రియాక్షన్ అంటే ఏంటి? రియాక్షన్ ఇన్ విచ్ ద సేమ్ ఎలిమెంట్ అండర్గోస్ బోత్ ఆక్సిడేషన్ యాజ్ వెల్ యాజ్ రిడక్షన్. ఒకటే ఎలిమెంట్ ఆక్సిడేషన్ రిడక్షన్ అండర్గో అయితే దాన్ని ఏమంటారు? డిస్ప్రపోర్షనేషన్ రియాక్షన్ అంటారు. దానికి రివర్స్ ఏమంటాము? కంప్రపోర్షనేషన్. ఇక్కడ ఏమైంది? కంప్రపోర్షనేషన్. సో ఫస్ట్ ఆక్సిడేషన్ హాఫ్, రిడక్షన్ హాఫ్ రాసుకుందాము. ఓకే, సో ఫస్ట్ ఏం చేస్తాము? రిడక్షన్ హాఫ్ రియాక్షన్, రిడక్షన్ హాఫ్ రియాక్షన్. నెక్స్ట్ ఏమద్దాము? ఆక్సిడేషన్ హాఫ్ రియాక్షన్. సో రిడక్షన్ హాఫ్ రియాక్షన్ చూసినట్టయితే ఏం కనబడుతుంది? ఫస్ట్ ఇది కదా రిడక్షన్ హాఫ్ రియాక్షన్. ఏంటది? IO3 మైనస్ గివ్స్ రైస్ టు I2 +5 నుంచి 0 అయింది ఆక్సిడేషన్ స్టేట్. రిడక్షన్ హాఫ్ రియాక్షన్ ఏమైంది? I-2 I2. అవునా? సో ఇది ఆక్సిడేషన్ హాఫ్ రియాక్షన్, -1 నుంచి 0 అయింది కాబట్టి. సో నెక్స్ట్ చూసినట్టయితే నెక్స్ట్ పార్ట్, ఫస్ట్ ఇది ఎసిడిక్ మీడియమా బేసిక్ మీడియమా? ఎసిడిక్ మీడియం. ఎందుకని? H+ ఇచ్చాడు చూసారా? కాబట్టి ఇది ఎసిడిక్ మీడియం. ఎసిడిక్ మీడియంలో ఏం చేస్తాం అనేది మనం ఫస్ట్ క్వశ్చన్లో చూసాం స్టార్టింగ్లో, రైట్? సో IO3 మైనస్ గివ్స్ రైస్ టు I2. ఫస్ట్ ఏం చేయాలి? ఆక్సిజన్స్ హైడ్రోజన్ కాకుండా మిగతా ఆటమ్స్ని బ్యాలెన్స్ చేయాలి. ఇక లెఫ్ట్ సైడ్ ఒక అయోడిన్ ఉంటే రైట్ సైడ్ ఎన్ని అయోడిన్స్ ఉన్నాయి? 2 ఉన్నాయి. సో కాబట్టి ఏం చేస్తాము? 2తో మల్టిప్లై చేస్తాము. సో 2IO3 మైనస్ గివ్స్ రైస్ టు I2. ఇక్కడ కూడా లెఫ్ట్ సైడ్ 1 ఉంది, రైట్ సైడ్ 2 అయోడిన్ ఆటమ్స్ ఉన్నాయి కాబట్టి మల్టిప్లై విత్ 2. సో 2I మైనస్ గివ్స్ రైస్ టు I2. ఓకే, నెక్స్ట్ ఆక్సిజన్స్ బ్యాలెన్స్ చేస్తాం. లెఫ్ట్ సైడ్ ఎన్ని ఉన్నాయి? 6 ఆక్సిజన్స్ ఉన్నాయి. 2, 3, 6 ఆక్సిజన్స్. రైట్ సైడ్ లేవు కదా. ఆక్సిజన్స్ ఎట్లా బ్యాలెన్స్ చేస్తాం మనము? యు ఆర్ బ్యాలెన్సింగ్ ద number of oxygen atoms by adding water molecules, the number of water molecules. ఎన్ని ఆక్సిజన్ ఆటమ్స్ డెఫిషియన్సీ ఉన్నాయి? 6 ఆక్సిజన్ ఆటమ్స్ డెఫిషియన్సీ ఉన్నాయి కాబట్టి 6 వాటర్ మాలిక్యూల్స్ తోని మనము ఎక్కడైతే డెఫిషియెంట్ సైడ్ ఉందో అక్కడ మనము ఈ 6 వాటర్ మాలిక్యూల్స్ ని యాడ్ చేస్తాం. ఓకే, 6 వాటర్ మాలిక్యూల్స్ ఆర్ యాడెడ్. రైట్ సైడ్ చూసినట్టయితే అలాంటి ఆక్సిజన్ మాలిక్యూల్స్ లెఫ్ట్ సైడ్, ఆక్సిజన్ ఆటమ్స్ లెఫ్ట్ సైడ్ లేవు, రైట్ సైడ్ లేవు ఆక్సిడేషన్ హాఫ్ లో. సో దర్ ఈస్ నో బ్యాలెన్సింగ్ ఆఫ్ ఆక్సిజన్ ఆటమ్స్. సో ఇప్పుడు ఆక్సిజన్ ఆటమ్స్ బ్యాలెన్స్ అయినాయి కానీ హైడ్రోజన్ ఆటమ్స్ బ్యాలెన్స్ కాలే కదా రిడక్షన్ హాఫ్ చూసినట్టయితే. సో ఇక్కడ 6 to 12 హైడ్రోజన్స్ ఉన్నాయి. లెఫ్ట్ సైడ్ ఎన్ని ఉన్నాయి? లేవు. కాబట్టి హైడ్రోజన్స్ ఆర్ బ్యాలెన్స్డ్ విత్ నెంబర్ ఆఫ్ H+ అయాన్స్. సో కాబట్టి ఏం రాస్తాము? 2IO3 మైనస్ ప్లస్ 6 to 12, 12H+ గివ్స్ రైస్ టు I2 + 6H2O. ఓకే, ఇప్పుడు చూడండి లెఫ్ట్ సైడ్ ఎన్ని ఆక్సిజన్స్ ఉన్నాయి? 2, 3, 6. రైట్ సైడ్ 6, 1, 6. లెఫ్ట్ సైడ్ 12 H+ ఉన్నాయి, హైడ్రోజన్స్ ఉన్నాయి. రైట్ సైడ్ కూడా 6 to 12. సో బ్యాలెన్స్ అయిపోయింది. హైడ్రోజన్స్ ఆక్సిజన్స్ బ్యాలెన్స్ అయినాయి, అయోడిన్స్ కూడా బ్యాలెన్స్ అయింది. నెక్స్ట్ ఏం చేయాలి? చార్జ్ బ్యాలెన్స్ చేయాలి. నెక్స్ట్ ఏం చేయాలి? చార్జ్. ఇక్కడ చార్జ్ చూద్దాం. 2 into -1 -2, 12 into +12. ఓకే, సో కాబట్టి ఎంత అయింది? +12 - 2 +10. రైట్ సైడ్ ఏమన్నా ఎలక్ట్రాన్స్ ఉన్నాయా? లేవు. చార్జెస్ ఉన్నాయా? లేవు. సో కాబట్టి ఏం చేస్తాము? +10 కాబట్టి +10 ఇటేంటి? 0. మరి +10 ఛార్జ్ పోవాలంటే ఏం చేయాలి? ఎలక్ట్రాన్స్తో మనము ఛార్జ్ బ్యాలెన్సింగ్ దేంతో చేస్తాము? ఎలక్ట్రాన్స్తో ఛార్జ్ బ్యాలెన్స్ చేస్తాము. ఎట్ సైడ్ యాడ్ చేయాలి? ఎట్ సైడ్ యాడ్ చేస్తే రియాక్టెంట్ సైడ్ ప్రోడక్ట్ సైడ్ ఛార్జ్ బ్యాలెన్స్ అవుతుందో ఈక్వల్ అవుతుందో అట్ సైడ్ ఎలక్ట్రాన్స్ యాడ్ చేయాలి. ఇటు ఎన్ని యాడ్ చేసాము? 10 ఎలక్ట్రాన్స్ యాడ్ చేసామనుకో 10 పాజిటివ్ 10 నెగిటివ్. ఎలక్ట్రాన్ ఉన్న ఛార్జ్ ఏమిటి? ఒక నెగిటివ్ ఛార్జ్. ఒక్కొక్క ఎలక్ట్రాన్కి ఒక నెగిటివ్ ఛార్జ్ ఉంటుంది. 10 ఎలక్ట్రాన్స్కి 10 నెగిటివ్ ఛార్జ్. ఇక్కడ ఉన్నది 10 పాజిటివ్. 10 పాజిటివ్ 10 నెగిటివ్ ఏమవుతుంది? 0 అయిపోతుంది. 10 పాజిటివ్ 10 నెగిటివ్ ఏమవుతుంది? 0 అవుతుంది. సో కాబట్టి ఎలక్ట్రాన్స్ ఎట్ యాడ్ చేయాలి? ఛార్జ్ బ్యాలెన్స్ చేయడానికి లెఫ్ట్ సైడ్ యాడ్ చేయాలి. సో లెఫ్ట్ సైడ్ యాడ్ చేసినట్టయితే 2IO3 మైనస్
plus 12H plus 10 electrons gives rise to I2 plus 6H2O. ఇక్కడ చార్జ్ బ్యాలెన్స్ చేద్దాం. ఏంటిది రియాక్షన్ 2I మైనస్ గివ్స్ రైజ్ టు I2. లెఫ్ట్ సైడ్ 2 నెగిటివ్ ఉంది, రైట్ సైడ్ 0 ఉంది. సో కాబట్టి ఎటు యాడ్ చేయాలి? రైట్ సైడ్ 2 నెగిటివ్ చార్జెస్ యాడ్ చేసినట్టయితే ఇటు 2 నెగిటివ్, ఇటు 2 నెగిటివ్ బ్యాలెన్స్ అవుతుంది కదా. సో ఎలక్ట్రాన్స్ ఎటు యాడ్ చేయాలి? రైట్ సైడ్ యాడ్ చేయాలి, ప్రోడక్ట్ సైడ్ యాడ్ చేయాలి. సో 2I మైనస్ గివ్స్ రైజ్ టు I2 ప్లస్ 2 ఎలక్ట్రాన్స్. ఇదేమో 2 ఎలక్ట్రాన్స్ రిలీజ్ చేసింది, ఇదేమో 10 ఎలక్ట్రాన్స్ తీసుకుంది. అది పాసిబిలిటీ ఉంటుందా? అలా పాసిబిలిటీ ఉండదు. కాబట్టి ఏం చేస్తాము? ఇచ్చిన ఎలక్ట్రాన్స్ తీసుకున్న ఎలక్ట్రాన్స్ సేమ్ అయ్యేటట్టు చూడాలి. ద నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ లాస్ట్ should be equal to number of electrons gained. So you have to make this number of electrons lost and number of electrons gained equal. So you have to multiply this equation with 5 so that the number of electrons lost will be 10. And if you multiply this equation with 2, you need not multiply this equation. Why? Because already there are 10 electrons. So after multiplying the oxidation half reaction, what is that? Oxidation half reaction, if you see, it will be 10I minus gives rise to 5I2 plus 10 electrons. 5 తో మల్టిప్లై చేసాం కదా. Now add these two. Reduction half, oxidation half యాడ్ చేసినట్టయితే ఏం కనపడుతుంది? 2IO3 minus plus 12H plus 10 electrons gives rise to I2 plus 6H2O. ఇది ఒకటి కనపడుతుంది. ఇంకోటి ఏంటి? 10I minus gives rise to 5I2 plus 10 electrons. అవునా? Now add them. So right side electrons 10 electrons, left side 10 electrons cancel. 2IO3 minus plus 12H plus 10I minus gives rise to 6I2 plus 6H2O. ఓకే, ఇప్పుడు ఓవరాల్గా ఛార్జ్ బ్యాలెన్స్ అయిందా లేదా చెక్ చేసుకోవాలి. అప్పుడు ఓవరాల్గా బ్యాలెన్స్ అయిందా లేదా తెలిసిపోతుంది రియాక్షన్. ఇప్పుడు రైట్ సైడ్ ఛార్జ్ ఎంత? 0. లెఫ్ట్ సైడ్ చూద్దాం. 2 into -1 -2, 12 into +1 +12, 10 into -1 -10. సో ఓవరాల్గా మళ్ళీ 0 అయింది. ఇది కూడా -2 + 12 + 10 ఎంత? -12 + 12 0 అయిపోయింది. సో రెండు సైడ్లు 0 ఛార్జ్ అయింది కాబట్టి దిస్ ఈజ్ బ్యాలెన్స్డ్ ఈక్వేషన్. ఈ బ్యాలెన్స్డ్ ఈక్వేషన్లో మనల్ని అడిగింది ఏంటి అసలు? 2IO3 మైనస్ అన్నాడు. ఇక్కడ ఆల్రెడీ 2IO3 మైనస్ ఉంది. XI మైనస్ అన్నాడు. X ఎంత? ఇది X ఈజ్ ఈక్వల్ టు 10 అవుతుంది. XI మైనస్. ఓకే, అండ్ 12H ప్లస్ అన్నాడు. అతను 12H ప్లస్ ఆల్రెడీ ఇచ్చాడు. సో అడిగింది ఏంటి? X అనేది ఏంటి? వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ X? X ఎంత వచ్చింది మనకి? 10I మైనస్ కాబట్టి వాట్ ఈస్ ద ఆన్సర్? 10. అండర్స్టూడ్? ఓకే, సో అలా మనము బ్యాలెన్సింగ్ ఆఫ్ రిడాక్స్ రియాక్షన్స్ చేస్తాము. Next, let us see the next question. If you see this question asked in 2024, and this is the చూద్దాం. ఇక్కడ అతను ఆల్రెడీ ఇచ్చేసాడు. క్లోరిన్ అండర్గోస్ డిస్ప్రపోర్షనేషన్ రియాక్షన్ ఇన్ ఆల్కలైన్ మీడియం యాజ్ షోన్ బిలో. ఇప్పటిదాకా ఎసిడిక్ మీడియం చూసాము, ఇప్పుడు ఏం చూస్తున్నాము? బేసిక్ మీడియం. బేసిక్ మీడియం అంటే OH మైనస్ ఉన్నట్టయితే అది బేసిక్ మీడియం అవుతుంది. H ప్లస్ ఉన్నట్టయితే అది ఏమవుతుంది? ఎసిడిక్ మీడియం అవుతుంది. అది ఎసిడిక్ మీడియమా బేసిక్ మీడియమా క్లియర్గా ప్రతి క్వశ్చన్లో రిప్రజెంట్ చేస్తున్నాడు. ఇబ్బంది లేదు మనకి. ఏమైందంటే డిస్ప్రపోర్షనేషన్ జరిగింది. ఇప్పుడు మనం ClO మైనస్ ఇచ్చాడు. ఒకటి ఏమి ఇచ్చాడు? ఇక్కడ ClO మైనస్. ClO మైనస్ లో క్లోరిన్ ఆక్సిడేషన్ స్టేట్ ఎంత? X అనుకుందాం అనుకో. ఆక్సిజన్ ఎంత ఆక్సిడేషన్ స్టేట్? -2.
ఓవరాల్ గా ఛార్జ్ ఎంత ఉంది? -1. అంటే సమ్ ఆఫ్ ది ఆక్సిడేషన్ స్టేట్ ఆఫ్ ఆల్ ది ఎలిమెంట్స్ ఈజ్ ఈక్వల్ టు ఇట్స్ ఛార్జ్. Sum of the oxidation state of chlorine, the oxidation state of chlorine plus oxidation state of oxygen is equal to its charge -1. సో అప్పుడు x is equal to ఏమవుతుంది? -1 ప్లస్ 2, x is equal to +1 అయింది. ఎంత ఆక్సిడేషన్ స్టేట్ ఆఫ్ క్లోరిన్? క్లోరిన్ ఇక్కడ ఎంత? +1, ఇక్కడ +1, ఇక్కడ ఏముంది? -1, ఇక్కడ ఎంత? 0. ఇక్కడ నుంచి 0 నుంచి ఏమో +1కి మారింది, అదే 0 నుంచి -1కి చేంజ్ అయింది. 0 నుంచి +1 అంటే ఆక్సిడేషన్, 0 నుంచి -1 అంటే రిడక్షన్. ద సేమ్ ఎలిమెంట్ ఈస్ అండర్గోయింగ్ బోత్ ఆక్సిడేషన్ యాజ్ వెల్ యాజ్ రిడక్షన్. సో ఇట్ ఈస్ డిస్ప్రపోర్షనేషన్ రియాక్షన్. డిస్ప్రపోర్షనేషన్ రియాక్షన్ అంటే ఏంటి? ద రియాక్షన్ ఇన్ విచ్ ద సేమ్ ఎలిమెంట్ అండర్గోస్ బోత్ ఆక్సిడేషన్ యాజ్ వెల్ యాజ్ రిడక్షన్. సచ్ రియాక్షన్ ఇస్ కాల్డ్ యాజ్ వాట్? డిస్ప్రపోర్షనేషన్ రియాక్షన్. అయితే ఏమి ఇచ్చాడు ఇక్కడ? ఏమని అడిగాడు మనల్ని? ద వాల్యూస్ ఆఫ్ ఏ, బి, సి అండ్ డి ఇన్ ద బ్యాలెన్స్ రిడాక్స్ రియాక్షన్. ఆ కోఎఫిషియెంట్స్ మనం బ్యాలెన్స్ చేసేసి ఆ కోఎఫిషియెంట్స్ తెలుసుకుంటే ఆటోమేటిక్ ఏమవుతుందంటే మనకి ఆన్సర్ తెలిసిపోతుంది. ఓకే, సో చేసి చూద్దాం అది. సో ఫస్ట్ రిడక్షన్ హాఫ్, ఆక్సిడేషన్ హాఫ్ రాసుకుందాం. రిడక్షన్ హాఫ్ రియాక్షన్. నెక్స్ట్ ఏమవుతుంది? నెక్స్ట్ ఆక్సిడేషన్ హాఫ్ రియాక్షన్. రిడక్షన్ జరిగింది ఎక్కడ? Cl2 Cl మైనస్. సో Cl2 Cl మైనస్. ఇదేంటి? ఆక్సిడేషన్ జరిగింది ఎక్కడ? Cl2, the same Cl2 is converted into ClO minus. అవునా? ఇది 0 to -1, ఇది 0 to ఇది +1. అవునా? ఆక్సిడేషన్. సో ఫస్ట్ ఏం చేయాలి? ఆక్సిజన్లు హైడ్రోజన్లు కాకుండా వేరే ఎలిమెంట్స్ ఏమైనా బ్యాలెన్స్ చేసేది ఉంటే బ్యాలెన్స్ చేయాలి. సో ఇక్కడ లెఫ్ట్ సైడ్ రిడక్షన్ హాఫ్ లో చూసినట్టయితే రియాక్టెంట్ సైడ్ 2 క్లోరిన్స్ ఉంటే రైట్ సైడ్ ఒకటే క్లోరిన్ ఉంది కాబట్టి మల్టిప్లై విత్ 2. ఆక్సిడేషన్ హాఫ్ లో లెఫ్ట్ సైడ్ 2 క్లోరిన్లు ఉంటే రైట్ సైడ్ ఒకటే ఉంది కాబట్టి మల్టిప్లై విత్ 2. ఓకే, నెక్స్ట్ ఏం బ్యాలెన్స్ చేయాలి? యూ హావ్ టు బ్యాలెన్స్ ఆక్సిజన్స్. ఇప్పటిదాకా మనం ఏం చూసాము? ఇప్పటిదాకా మనం చూసింది ఎసిడిక్ మీడియం. ఎసిడిక్ మీడియంలో ఆక్సిజన్స్ ఆర్ బ్యాలెన్స్డ్ విత్ ద నెంబర్ ఆఫ్ water molecules, but here oxygens are balanced with OH minus. So basic medium kada. Okay, in basic medium, okay, oxygen atoms are balanced with OH minus ions. దేంతో బ్యాలెన్స్ చేస్తాం? OH మైనస్ అయాన్స్ తో బ్యాలెన్స్ చేస్తాం. ఎట్ సైడ్ డెఫిషియెంట్స్, ఎట్ సైడ్ ఎన్ని ఆక్సిజన్స్ డెఫిషియెంటో అన్ని OH మైనస్ అయాన్స్ యాడ్ చేస్తాము. ఇప్పుడు రైట్ సైడ్ 2 ఆక్సిజన్ ఆటమ్స్ ఉన్నాయి, లెఫ్ట్ సైడ్ అసలు లేవు కాబట్టి మనం ఏం చేస్తాము? Cl2 ప్లస్ 2OH మైనస్ గివ్స్ రైస్ టు 2ClO మైనస్. రైట్ సైడ్ 2 ఆక్సిజన్ ఆటమ్స్ ఉన్నాయి, లెఫ్ట్ సైడ్ లేకపోవడం వల్ల ఎన్ని తక్కువ ఉన్నాయి? 2 తక్కువ ఉండడం వల్ల ఆ 2 ఆక్సిజన్ డెఫిషియన్సీని 2OH మైనస్ తోని యాడ్ చేసాము. ఓకే, నెక్స్ట్ హైడ్రోజన్స్ ఎట్లా బ్యాలెన్స్ చేస్తాం? హైడ్రోజన్స్ ఆర్ బ్యాలెన్స్డ్ with water molecules. Hydrogens are balanced with the water molecules. In basic medium, the number of the hydrogen atoms are balanced with water molecules.
వాటర్ మాలిక్యూల్స్ తోని మనము హైడ్రోజన్స్ బ్యాలెన్స్ చేస్తాం. కాకపోతే ఇక్కడ ఒక కండిషన్ గుర్తుపెట్టుకోవాలి, ఇక్కడ వెరీ ఇంపార్టెంట్ కండిషన్. ఇప్పుడు చూద్దాం. Cl2 ప్లస్ ఏం చేసాము, 2OH మైనస్ ఉంది, అవునా, గివ్స్ రైస్ టు 2ClO మైనస్. ఇప్పుడు లెఫ్ట్ సైడ్ 2 హైడ్రోజన్స్ ఉన్నాయి రియాక్టెంట్ సైడ్, ప్రోడక్ట్ సైడ్ అసలు ఏమి లేవు. కాబట్టి మనం ఏమనుకున్నాము, వాటర్ మాలిక్యూల్స్ తో బ్యాలెన్స్ చేయాలనుకున్నాము. కానీ ఇప్పుడు ఏం చేస్తాము, 2 వాటర్ మాలిక్యూల్స్ రాస్తాం. అయితే ఎన్ని వాటర్ మాలిక్యూల్స్ డెఫిషియెంట్ సైడ్ రాస్తామో అన్ని OH మైనస్ ఆపోజిట్ రాస్తాము. ఇది చూడండి, ఇప్పుడు 2OH మైనస్. రైట్ సైడ్ ఎన్ని వాటర్ మాలిక్యూల్స్ యాడ్ చేసాము, 2 వాటర్ మాలిక్యూల్స్ యాడ్ చేసాము. అట్లా 2 వాటర్ మాలిక్యూల్స్ యాడ్ చేసి అవే సేమ్ నెంబర్ ఆఫ్ OH మైనస్ ఆపోజిట్ సైడ్ యాడ్ చేస్తాం. ఇప్పుడు చూడండి, Cl2 ప్లస్ 2 ప్లస్ 2 4OH మైనస్ గివ్స్ రైస్ టు 2ClO మైనస్ ప్లస్ 2H2O. ఇప్పుడు బ్యాలెన్స్ అయిందా లేదా, ఇది బ్యాలెన్స్ అయిపోయినాయి. చూడండి, హైడ్రోజన్స్ ఎన్ని ఉన్నాయి లెఫ్ట్ సైడ్, రియాక్టెంట్ సైడ్ 4 ఉన్నాయి, రైట్ సైడ్ కూడా 2 2 4 సరిపోయింది. లెఫ్ట్ సైడ్ క్లోరిన్ ఆటమ్స్ 2, రైట్ సైడ్ క్లోరిన్ ఆక్సిజన్స్ చూడండి 4 ఆక్సిజన్ ఆటమ్స్, 2 into 1 and 2 into 1, 4 ఆక్సిజన్ ఆటమ్స్ రైట్ సైడ్ ఉంది. సో కాబట్టి ఆక్సిజన్స్ హైడ్రోజన్స్ ఏమైపోయినాయి, మనకి బ్యాలెన్స్ అయిపోయాయి. సో హైడ్రోజన్స్ ఆక్సిజన్స్ బ్యాలెన్స్ అయిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ దీంట్లో ఇంకా ఆక్సిజన్స్ హైడ్రోజన్స్ లేవు కాబట్టి డైరెక్ట్ ఆ రియాక్షన్ ఇక్కడ మళ్ళీ రాసుకుంటున్నాము. 2Cl2 గివ్స్ రైస్ టు 2Cl మైనస్. ఇప్పుడు ఏం చేయాలి, ఆక్సిజన్స్ హైడ్రోజన్స్ మిగతా ఆటమ్స్ అన్ని బ్యాలెన్స్ అయిపోయిన తర్వాత మనము చార్జ్ బ్యాలెన్స్ చేయాలి. ఏం చేయాలి, చార్జ్ బ్యాలెన్స్. సో చార్జ్ బ్యాలెన్స్ చేయడానికి ఇక్కడ చూడండి, రియాక్టెంట్ సైడ్ 4 into -1 4 నెగిటివ్ చార్జెస్ ఉన్నాయి, రైట్ సైడ్ 2 into -1 2 నెగిటివ్ చార్జెస్ ఉన్నాయి. కాబట్టి ఎలక్ట్రాన్స్ ఎటు యాడ్ చేస్తావు, రైట్ సైడ్ యాడ్ చేస్తాం. సో -2 -2 -4 అవుతుంది. సో కాబట్టి ఇలా చార్జ్ బ్యాలెన్సింగ్ అప్పుడు ఖచ్చితంగా క్లియర్గా ఆ చార్జెస్ రాసుకొని 2 రియాక్టెంట్ సైడ్ ప్రొడక్ట్ సైడ్ సేమ్ అమౌంట్ ఆఫ్ ది చార్జ్ వచ్చేటట్టు ఎలక్ట్రాన్స్ని యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్నట్టయితే మనకి బ్యాలెన్స్ అవుతుంది. ఓకేనా. సో కాబట్టి ఈ ఎలక్ట్రాన్స్ ఎటు రాయాలి, ఇప్పుడు మనము ఎలక్ట్రాన్స్ ఆర్ టు బి యాడెడ్ ఆన్ ది రైట్ సైడ్ 2 electrons, సో దట్ లెఫ్ట్ సైడ్ 2 నెగిటివ్ చార్జెస్, రైట్ సైడ్ ఆల్సో 4 నెగిటివ్ అండ్ 4 నెగిటివ్. ఇక్కడ చూద్దాం, రిడక్షన్ హాఫ్లో ఇటు 0 చార్జ్, ఇది -2 చార్జ్. అంటే ఎటు యాడ్ చేయాలి, ఇటు 2 ఎలక్ట్రాన్స్ యాడ్ చేసామనుకో 2 నెగిటివ్ 2 నెగిటివ్ సరిపోయింది. ఓకే. సో కాబట్టి ఏం చేస్తాము, 2 electrons ప్లస్ Cl2 గివ్స్ రైస్ టు 2Cl మైనస్. చార్జ్ బ్యాలెన్స్ అయిపోయింది. ఏం బ్యాలెన్స్ చేసాము, చార్జ్ బ్యాలెన్స్ చేసాము. ఇది 2 electrons తీసుకుంది, ఇది 2 electrons రిలీజ్ చేసింది. సో ద నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ లాస్ట్ అండ్ ద నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ గెయిన్డ్ డ్యూరింగ్ ఎ రిడాక్స్ రియాక్షన్ మస్ట్ బి ఈక్వల్ అనుకున్నాం కదా. సో ఈక్వల్ అయిపోయింది. ఓకే. సో కాబట్టి మనం ఏం రాస్తాము, యాడ్ దీస్ 2 రిడక్షన్ హాఫ్ అండ్ ఆక్సిడేషన్ హాఫ్. ఆన్ యాడింగ్ బోత్ రియాక్షన్స్, ఆన్ యాడింగ్ రిడక్షన్ హాఫ్ అండ్ ఆక్సిడేషన్ హాఫ్, what do we get? యాడ్ చేద్దాం. Cl2 ప్లస్ 4OH మైనస్ gives rise to 2ClO minus plus 2H2O plus, ఓకే, 2 electrons. ఇదేమంటాడు, 2 electrons plus Cl2 gives rise to 2Cl minus. ఓకే. On adding these 2 reactions, electrons cancel. So Cl2 plus 4OH minus gives rise to, right, Cl2 ఏమైంది, 2Cl, ఇక్కడ ఒకటి ఉంది కాబట్టి, రైట్. దెన్ 2ClO minus plus 2H2O plus 2Cl minus. So this is the balanced equation. Right side 4 negative charges, left side 4 negative charges. So this is balanced equation. ఈ balanced equation లో మనల్ని అడిగింది ఏంటంటే వాల్యూ ఆఫ్ ABCD అన్నాడు. దీంట్లో ACl2 BOH మైనస్, ఇది A అయింది, ఇది B అయింది, రైట్.
సిడిఈ, సిఎల్ఓసి ఇది సి, ఓకే, H2OE, సిఎల్డి ఇదేంటి డి. మనల్ని అడిగింది ఏబిసిడిలే, ఇది ఈలే. ఓకే, సో ఏమేమి ఉన్నాయి ఏబిసిడి, ఏబిసిడి ఏంటిది 2 4 2 2 అవునా, 2 4 2 2. కానీ అక్కడ 2 4 2 2 ఉందా లేదా? ఫస్ట్ ఆప్షన్లో 2 4 2 2 లేదు, సెకండ్ ఆప్షన్లో లేదు, థర్డ్ ఆప్షన్లో లేదు, ఫోర్త్ ఆప్షన్ లేదు. కానీ నువ్వు దీన్ని సింప్లిఫై చేసామనుకో, లెట్ us డివైడ్ ద టోటల్ ఈక్వేషన్ విత్ 2 డివైడెడ్ బై 2 చేయి, డివైడెడ్ బై 2 డివైడెడ్ బై 2 డివైడెడ్ బై 2 డివైడెడ్ బై 2 ఎంత వచ్చింది? 2 by 2 1, 4 by 2 2, 2 by 2 1, 2 by 2 1. సో ఈ రేషియో ఏమైనా ఉందా లేదా చెక్ చేయండి. 1 to 1 1 ఏంటి 1 to 1 చూసారా, ఉందా లేదు? సో అలా మనము బ్యాలెన్స్ చేయడానికి ఎస్డిక్ మీడియంలో రూల్స్ వేరే రకంగా ఉన్నాయి, బేసిక్ మీడియంలో ఎక్కడ రూల్స్ డిఫరెంట్గా ఉన్నాయి? ఓన్లీ ఇన్ ద కేస్ ఆఫ్ బ్యాలెన్సింగ్ ఆక్సిజన్స్ అండ్ హైడ్రోజన్స్. ఓన్లీ ఇన్ ద కేస్ ఆఫ్ బ్యాలెన్సింగ్ ఆక్సిజన్స్ అండ్ హైడ్రోజన్స్ ద రూల్స్ ఆర్ డిఫరెంట్. సో వీ హ్యావ్ టు know those rules. Okay, so let us see క్వశ్చన్ ఎప్పుడు అడిగాడు 2024 15th. ఏమంటాడు? ఇన్ ఎసిడిక్ మీడియం K2Cr2O7 పొటాషియం డైక్రోమేట్ షోస్ ఆక్సిడైజింగ్ యాక్షన్ యాజ్ రిప్రజెంటెడ్ ఇన్ ద హాఫ్ రియాక్షన్. ఒక రియాక్షన్ ఇచ్చాడు, దీంట్లో ఏమంటాడు? XYZA అన్నాడు. ఓకే, సో క్వశ్చన్ నెంబర్ 15 ఇక్కడ చూసినట్టయితే Cr2O7. సో ఈ రియాక్షన్ తెలిసి ఉండాలి మనకి. ఏంటి రియాక్షన్ తెలిసి ఉండాలి అంటే క్రోమియం ఏమవుతుంది? Cr2O7 2- ఈస్ కన్వర్టెడ్ ఇంటూ 2Cr+3. క్రోమియం Cr+3 కింద ఎసిడిక్ మీడియంలో ఆల్రెడీ ఏమన్నాడు? ఆక్సిడైజింగ్ యాక్షన్ అన్నాడు. అది ఆక్సిడైజ్ చేస్తుంది. ఎప్పుడైతే Cr2O7 - 2 ఆక్సిడైజ్ చేస్తుందో ఏంటిది? డైక్రోమేట్ అయాన్. డైక్రోమేట్ అయాన్ ఆక్సిడైజ్ చేస్తుందో అది రెడ్యూస్ అవుతుంది. వాట్ ఈస్ ఆక్సిడైజింగ్ స్టేట్ ఆఫ్ క్రోమియం హియర్? +6. 2x + 7 × -2 is equal to -2. అవునా? The sum of the oxidation states of all the elements must be equal to its charge. So 2x is equal to +12, x is equal to +6. ఎంత ఉంది? +6 ఆక్సిడేషన్ స్టేట్ ఉంది. ఎంత చేంజ్ అయింది? +3 చేంజ్ అయింది. అంటే ఏమైంది? ఇది రెడ్యూస్ అయింది. అది రెడ్యూస్ అయిందంటే అది ఆక్సిడైజ్ చేస్తుంది వేరే వాటిని. కాబట్టి ఆక్సిడైజింగ్ యాక్షన్ ఆఫ్ డైక్రోమేట్ అయాన్. ఆక్సిడైజింగ్ యాక్షన్ అంటే అది వేరే సబ్స్టెన్స్ ని ఆక్సిడైజ్ చేస్తూ ఆ డైక్రోమేట్ అయాన్ రెడ్యూస్ అయిపోతుంది. దాన్ని మనము ఆక్సిడైజింగ్ యాక్షన్ అంటాము. ఓకే, సో ఇది ఓవరాల్ రియాక్షన్ చూసినట్టయితే ఏంటిది? దిస్ ఈజ్ ఆక్సిడేషన్ హాఫ్, యాక్చువల్లీ రిడక్షన్ హాఫ్. ఏమవుతుంది? రిడక్షన్ హాఫ్. రిడక్షన్ హాఫ్ ఏంటా? రిడక్షన్ హాఫ్ చిన్న ఓవరాల్ రియాక్షన్ రిడక్షన్ హాఫ్ రియాక్షన్ ఇచ్చాడు. ఏమని ఇచ్చాడు? Cr2O7 2- యూస్ రైస్ టు ఏంటి 2Cr+3. ఇది ఇవ్వలేదు, ఏ 2Cr+3 ఇవ్వలేదు. మనకు తెలిసి ఉండాలి అది ఆక్సిడైజ్ చేస్తుందంటే ఇది రెడ్యూస్ అయిపోయింది. ఈ సబ్స్టెన్స్ Cr2O7 - 2 వేరే సబ్స్టెన్స్ ని ఆక్సిడైజ్ చేస్తుందంటే ఈ సబ్స్టెన్స్ ఆక్సిడేషన్ స్టేట్ తగ్గిపోతుంది. దీని ఆక్సిడేషన్ స్టేట్ +6 ఉన్నది కాస్త ఏమైందట? +3 అయింది. సో ఫస్ట్ మనము ఇది ఎసిడిక్ మీడియం చూడండి. ఎసిడిక్ మీడియం కాబట్టి ఫస్ట్ ఆక్సిజన్స్ హైడ్రోజన్స్ కాకుండా మిగతా ఐటమ్స్ ని బ్యాలెన్స్ చేయాలి. ఇక్కడ 2 క్రోమియమ్స్ ఉన్నాయి రియాక్టెంట్ సైడ్ లో, రైట్ సైడ్ ప్రోడక్ట్ సైడ్ లో కూడా 2 క్రోమియమ్స్ ఉన్నాయి. ఓకే, సో క్రోమియమ్స్ బ్యాలెన్స్ అయిపోయినాయి. ఆక్సిజన్స్ బ్యాలెన్స్ చేయండి. నెక్స్ట్ బ్యాలెన్సింగ్ ఆక్సిజన్ ఆటమ్స్. ఆక్సిజన్ ఆటమ్స్ బ్యాలెన్స్ చేస్తే Cr2O7 2- గివ్స్ రైస్ టు దీంట్లో 7 ఆక్సిజన్స్ ఉన్నాయి, రైట్ సైడ్ లేవు. కాబట్టి ఎసిడిక్ మీడియంలో ఆక్సిజన్స్ ఆర్ బ్యాలెన్స్డ్ విత్
వాటర్ మాలిక్యూల్స్, 7 వాటర్ మాలిక్యూల్స్. ఓకే, ఇప్పుడు బ్యాలెన్సింగ్ హైడ్రోజన్ ఆటమ్స్. ఎవరిని బ్యాలెన్స్ చేస్తున్నాం? బ్యాలెన్సింగ్ హైడ్రోజన్ ఆటమ్స్. హైడ్రోజన్ ఆటమ్స్ బ్యాలెన్స్ చేయాలంటే రైట్ సైడ్ చూడండి 7 to 14 ఉన్నాయి. సో కాబట్టి Cr2O7 - 2 plus 14H plus gives rise to, okay, H plus gives rise to 2Cr plus 3 plus 7H2. Okay, balancing charge with ఎవరితోని బ్యాలెన్స్ ఛార్జ్ని వెయిట్తోని బ్యాలెన్స్ చేస్తావు? ఎలక్ట్రాన్స్తో బ్యాలెన్స్ చేస్తావు. ఇక్కడ నెగిటివ్ ఛార్జ్ 2 నెగిటివ్, 14 పాజిటివ్. రైట్ సైడ్ 2 3s +6. ఇక్కడ +12, ఇక్కడ +6. అంటే ఎలక్ట్రాన్స్ ఎట్ యాడ్ చేయాలి? లెఫ్ట్ సైడ్ యాడ్ చేయాలి. లెఫ్ట్ సైడ్ ఓకే 6 ఎలక్ట్రాన్స్ యాడ్ చేసామనుకో, 6 ఎలక్ట్రాన్స్ యాడ్ చేసినట్టయితే 6 నెగిటివ్, 12 పాజిటివ్. సో 6 నెగిటివ్, 12 పాజిటివ్ అవుతుంది, 6 పాజిటివ్. ఇటు 6 పాజిటివ్ అయింది, ఇటు 6 పాజిటివ్ అయింది, ఈక్వల్ అయిపోయింది కదా. సో కాబట్టి ఎలక్ట్రాన్స్ ఎట్ యాడ్ చేయాలి? లెఫ్ట్ సైడ్ యాడ్ చేయాలి, రియాక్టెంట్ సైడ్ యాడ్ చేయాలి. ఎన్ని ఎలక్ట్రాన్స్ యాడ్ చేయాలి? 6 ఎలక్ట్రాన్స్ యాడ్ చేయాలి. అప్పుడు ఛార్జ్ బ్యాలెన్స్ అవుతుంది. ఇప్పుడు ఏమవుతుంది? ఛార్జ్ విల్ బి బ్యాలెన్స్డ్. సో లెట్ us balance the charge by adding electrons. So Cr2O7 2 minus plus 14H plus 6 electrons gives rise to 2Cr plus 3 plus 7H2O. సో ఇది మనకు వచ్చిన బ్యాలెన్స్డ్ ఈక్వేషన్. దీంట్లో H ప్లస్ X అన్నాడు. X ఎవరు అవుతాయి? ఈ 14X అవుతుంది. Y ఏమవుతాయి? ఎలక్ట్రాన్స్. ఇది Y అవుతుంది. A ZH2O 7Z. A ఏమైంది? క్రోమియం. సో X is equal to 14. A అనేది సబ్స్టెన్స్. ఓకే, A అనేది సబ్స్టెన్స్. A అనేది ఏమవుతుంది? Cr plus 3 అవుతుంది. ఓకే, సో X ఏమైంది? 14, Y 6, 14, 6, Z 7 అండ్ A ఈజ్ క్రోమియం, Cr plus 3. సో ఆన్సర్ ఏమవుతుంది? 4th ఆప్షన్. ఓకే, సో అలా ప్రతి స్టెప్ వేసుకుంటూ వెళ్తే ప్రాక్టీస్ చేస్తే, కాకపోతే కాంపిటేటివ్ ఎగ్జామ్లో కొంచెం కొన్ని స్టెప్స్ తీసేసి ఫాస్ట్గా చేసుకోవచ్చు. మనకి ఫస్ట్ ఏమవ్వాలి? ప్రాక్టీస్ అవ్వాలి. ఇది ప్రాక్టీస్ అవ్వాలంటే ఎక్కువ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్, బ్యాలెన్సింగ్ ఆఫ్ రిడాక్స్ రియాక్షన్స్ ఎక్కువ క్వశ్చన్స్ మనం ప్రాక్టీస్ చేసినట్టయితే మనకు ఒక బేసిక్ ఐడియా వస్తుంది. బేసిక్ ఐడియా వచ్చిన తర్వాత కొంచెం ఫాస్ట్గా చేసుకోవచ్చు. ఎందుకంటే మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో జేఈ మెయిన్స్ లాంటి ఎగ్జామ్లో మనకి ఇచ్చేది తక్కువ టైం కాబట్టి, ఆ తక్కువ టైంలో కొంచెం ఫాస్ట్గా చేసినట్టయితేనే మనం కాంపిటేటివ్ ఎగ్జామ్లో సక్సెస్ అవుతాం. ఓకే, సో దట్ ఈస్ ఆల్ విత్ ది సెషన్. లెట్ us wind up the session and we shall meet in the next session with a new topic, or there are some more questions to be balanced. There are some more questions on balancing of redox reaction in JEE mains. Okay, let us discuss in that in the next session, right? Thank you very much for watching.